ఆల్ మై డియర్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ముందుగా మన గురువు గారైన శ్రీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకు నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరమిడ్ మాస్టర్ గారైన భారతి గారు ఆదిలాబాద్ నుంచి వచ్చారు మాస్టర్స్. మేడం గారు చెప్పబోయే టాపిక్ పత్రిజీ గారితో నా ధ్యాన అనుభవాలు మరియు నా ధ్యాన అనుభవాల గురించి చెప్పబోతున్నారు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, మనం మేడం గారికి వెల్కమ్ చెప్పుకుందాం. ఓకే మేడం, ప్లీజ్ వెల్కమ్ మేడం. కంటిన్యూ యువర్ సెక్షన్ మేడం. థ్యాంక్ యూ మేడం. నమస్కారం. మరియు మీకోసం ఛానల్కి ఆత్మ ప్రణామాలు. ముందుగా మన గురువు గారైన పత్రిజీకి ఆత్మ ప్రణామాలు. ఆల్ మాస్టర్స్ అందరికీ ఆత్మ ప్రణామాలు. నా పేరు భారతి, మాది ఆదిలాబాదు. నేను 2011లో ధ్యానంలోకి జూన్ 3వ డేట్కి రావడం జరిగింది. అయితే ధ్యానంలోకి రావడం మాత్రము ఏది హెల్త్ ఇష్యూ కానీ ఎలాంటి వాటితో నేను ధ్యానంలోకి రాలేదు. హాయిగా ధ్యానంలో యోగా క్లాసులకు పాంప్లెంట్ ద్వారా నేను ధ్యానంలోకి వచ్చాను. అయితే అప్పటి నుండి ఇప్పటి వరకు కంటిన్యూ చేస్తూనే ఉన్నాను. ఎలా అంటే ధ్యానం ఎందుకు నచ్చింది, ఏ ప్రాబ్లమ్స్ లేవు, ఏ ఇబ్బందులు లేవు, ఏ ఇష్యూ లేవు అని నేను ధ్యానం చేశాను. కానీ అప్పటి నుండి ఇప్పటి వరకు చదువుతూనే ఉంది ధ్యానం. అయినప్పటికీ మధ్య మధ్యలో కొన్ని ప్రాబ్లమ్స్, మరి చాలా డిగ్రీలు రాయాలి, ఉత్తీర్ణులు కావాలి అంటే మరి పరీక్షలు రాయాలంటే మనం చాలా బాగా చదవాలి కదా. అలా చదవాలి అంటే ధ్యాన సాధన పెంచుకోవాలి అన్నట్టుగా నాకు అనిపించింది. ఏవీ లేవని ఆడుతూ పాడుతూ చేసిన ధ్యానంలో ఎన్నో అవాంతరాలు కూడా వచ్చాయి. అయినప్పటికీ వాటిని ఎప్పటికప్పుడు కట్ చేస్తూ నా ధ్యాన సాధన పెంచుకున్నాను. మాస్టర్స్ ఇదే ఎందుకు చెప్తాను అంటే, పత్రి సార్ ఏమన్నాడు, ఎల్కేజీ యూకేజీ డిగ్రీలు పట్టాలు కావాలి అంటే మనం ఎంత జాగ్రత్తగా చదవాలి, మనం ఉత్తీర్ణంలు కావాలి అంటే మనం ఎంత సాధన చెయ్యాలి. మరి ఈ భూలోకమే మన ఇల్లు అంటున్నాము, మరి మన శరీరమే ఒక దేవాలయం అంటున్నాం. మరి మన ఇల్లుని చక్కబెట్టుకోవాలి, మన భూలోకాన్ని చక్కబెట్టుకోవాలి, మన శరీరాన్ని చక్కబెట్టుకోవాలి అంటే ధ్యానం ఒక్కటే మార్గం అని సార్ క్లాసులు వింటే మాటి మాటికి సార్ ఇదే చెప్తాడు. ధ్యానమే గత్యంతరం, ధ్యానమే మోక్షం, ధ్యానమే ఫలం, యద్భావం తద్భవతి. ఏ విత్తనం పెడితే ఆ వృక్షం వస్తుంది. అంటే మన దుఃఖాలకి మనమే కారణం, మన బాధలకి మనమే కారణం, మనకి ఇంకెవ్వరో కారణం కాదు. ఇలా సార్ పదే పదే చెప్తే అప్పుడు తెలియదు కదా, ఎవరో మన దుఃఖానికి, మన కష్టానికి, మన ఇబ్బందులకు మిగతా వాళ్ళే అని మనం ఎవరి మీద ఒకరి మీద తోసేయడం, అలాంటి జీవన విధానాన్ని ధ్యాన సాధనతో ఇప్పటికీ ఎక్కడ క్లాసులు జరిగినా స్టేజి పైన నేను ఉండాలి, నేనే మైకు పట్టుకోవాలి, నేనే క్లాసు చేస్తున్నా అనేది కూడా మన మాస్టర్లో ఉంది. అవన్నీ కాదు, పత్రి సార్ చెప్పింది కాదు, చేసింది మనం చెయ్యాలి. సార్ ఏం చేశాడు, మనం వర్క్ చేయాలి, క్రెడిట్ వేరేళ్ళకి ఇవ్వాలి, మిగతా మాస్టర్లకు ఇవ్వాలి. సార్ అదే కదా మనకు చెప్పింది. నేను అనేది, నాది అనేదే తీసేయాలి. ఇదే కదా సార్ దగ్గర మాటి మాటికి నేర్చుకున్నది. సార్ ఎప్పుడు కూడా ఇవాళ వచ్చిన మాస్టర్కి కూడా గ్రేట్ మాస్టర్ అని మైకు చేతికి ఇవ్వడం, ఏది వస్తే అది చెప్పు అనడం. మరి సార్ ఎప్పుడన్నా తప్పులు వెతికాడా, మరి 10 సంవత్సరాలది అని అన్నాడా? ఇవన్నీ మనము ఎప్పటికప్పుడు మనల్ని మనం టెస్ట్ పరీక్షించుకోవాలి. మనము ఎన్నో క్లాసులు చెప్పడానికి వెళ్తున్నాం అన్నప్పటికీ జూమ్ క్లాసులు ఇన్ని జరుగుతున్నాయి, ఎన్నో స్టేటస్లు పెట్టుకుంటున్నాము, కానీ ఆచరిస్తున్నామా? సార్ ఏం చెప్పాడు, ధన్ మన్ ధన్, ఏదైతే అది అని చెప్పాడు. ఒకరికి సమయం కావచ్చు, ఒకరికి డబ్బు ఉండొచ్చు, ఒకరికి జ్ఞానం ఉండొచ్చు. ప్రతిదీ ఒక పువ్వులో మకరందం ఉన్నట్టే ప్రతి వ్యక్తిలో జ్ఞానం ఉంటుంది. ఎవ్వరి దగ్గర జ్ఞానం లేకుండా ఉండరు. ఈ భూలోకానికి వచ్చిన వాసులందరూ పాఠశాల నేర్చుకోవడానికి వచ్చిండ్రు. ఇదే కదా సార్ ఎప్పుడు చెప్పేది. మరి మనం ఒకరి దగ్గర ఒకరం ఏం నేర్చుకుంటున్నాం? మళ్ళీ 10 సంవత్సరాలు సీనియరు, జూనియరు, ఒకరికి మైకు ఇష్టం, ఒకరికి స్టేజ్ ఇష్టం,
ఒకరు ఇద్దరు చేస్తే ఏ కార్యం కాదు. మనం ఎక్కడ శాకాహార ర్యాలీలు చేసినప్పటికీ, క్లాసులు పెట్టినప్పటికీ, ఒక సప్తా పెట్టినప్పటికీ మనకు 10 మంది సహకారం కావాలి. ప్రతి మాస్టర్ దాంట్లో ఎవరు ఏది ఇస్తే అది అని సారే చెప్పాడు. సారదే మనం సారది పాటిస్తేనే మనం ధ్యానులం. మనం చెప్పిందల్లా ఒకటి మన గురువుగారికి ఎలాంటి గిఫ్ట్ ఇవ్వాలి అంటే, ఆహా! పత్రిజీ ధ్యానులా, వీళ్ళు పిరమిడ్ మాస్టర్సా అని అనాలి మరి మనల్ని. మనం ఒక క్లాస్ చేశామంటే, ఆ స్టేజ్‌ని చూసి, అక్కడ సార్‌కొక చైరేసి, ఒక మాస్టర్ కొత్తగా వచ్చిన వ్యక్తి, ఓహ్! ఇంత అద్భుతమా? కొత్త వ్యక్తులు ఎంతమంది వచ్చారు క్లాస్‌కని ప్రతి ఒక్కళ్ళని మనం అడగాలి. అంటే సీనియర్, జూనియర్ అని కాదు. వాళ్ళకి అప్పుడు ఆ సిట్యుయేషన్‌లో ఏం చెప్పాలి అనేది మనం తెలుసుకోవాలి. వాళ్ళకి ఏకంగా 2 గంటలు, 3 గంటలు ధ్యానము, శాకాహారులు అవ్వండి అంటే అంత ఈజీగా అర్థం అవ్వదు గదా! అప్పటికప్పుడు చెప్పేదానికి కొత్త మాస్టర్లు ఉన్నారంటే మనం ఎలా క్లాస్ చెప్పాలి? మనం స్టేజ్‌ని ఎంత డిసిప్లిన్‌గా ఉంచుకోవాలి? మనం చెప్పులేసుకొని స్టేజ్ ఎక్కకూడదు. ఆ పాయింట్లన్నీ మనమే ఆచరించలేము పిరమిడ్ మాస్టర్లం. నేనెక్కడెళ్ళినా డౌట్‌లు అనుకోవచ్చు. అవి మిస్టేక్‌లు అనుకోవచ్చు, తప్పులు అనుకోవచ్చు ఎవరైనా. పత్రి సార్ ఏం చెప్పాడంటే, తెలిసిన సత్యాన్ని చెప్పాలి అన్నాడు. సత్యమైనప్పటికీ ఒకరికి ఉపయోగపడే విషయం ఉన్నప్పుడు చెప్పాలి. అది మన సొంత విషయానికి కాదు. కాబట్టి ఎవరన్నా సార్ ప్రోగ్రామ్ జరుగుతుంది అంటే చెప్పలేసుకొని ఇష్టం ఉన్నట్టుగా సార్ ఉన్నప్పుడు ఎలా ఉంటది స్టేజి? అసలు ఆ వైబ్రేషన్ ఎలా ఉంటది? సార్ ఉన్నాడంటే మనం ఒక పెద్ద పులులలాగా ఉంటాం మనం. సార్ చూడంగానే అమ్మో! అన్నట్టుగా ఆ వైబ్రేషన్‌ని మనం గమనించాలి. ఇప్పటికి కూడా సార్ ఉన్నాడంటున్నాం కదా మరి. చైతన్యమై మనలో ఉన్నాడంటున్నాం. శక్తి స్వరూపుడంటున్నాం. మనకు ఆత్మవిశ్వాసం ఉంటే ప్రతిసారి మనకు ఏదో ఒక సందేశం ఇస్తాడని నేను స్ట్రాంగ్‌గా చెప్తాను. దాన్ని బల్లగుద్ది చెప్తాను. ఎందుకంటే ఒక ఉదాహరణ దానికి మన అంతరంలో నుండి ఉద్భవించిందే అసలైన యథార్థ జ్ఞానం. ఇది సేత్ విజ్ఞానం. దాన్ని బాగా ఫాలో అయితాను. అంటే సెల్ఫ్ మనము ఆచరించిందే ఒకరికి చెప్పే అర్హత మనకి లేదు. అలా అని నేను సార్ చెప్పిన క్లాసులు, నేను ధ్యాన సాధన, శాకాహారులు చేయడం, నా వంతు ఆర్థికంగా ఎక్కడ జరిగిన ధ్యానులు ఒక్క రూపాయి ఆశించొద్దు అని మరీ సార్ చెప్పాడు. నా జేబులో ఒక్క రూపాయి లేదు. అయినా ఇంతమంది ఉన్నారు నాకు. అయినా నాకింత డబ్బుంది. అంతా నా దగ్గరే ఉంది అన్నాడు. మరి మనం దాన్ని ఫాలో అవ్వాలి. ఎక్కడికెళ్ళినా పాపం ఎవరెవరో ఇస్తున్నారు మనకు ధ్యానం అనంగానే, శాకాహార ర్యాలీ అనంగానే, వాళ్ళిప్పుడొచ్చిన ధ్యానులైనప్పటికీ మనకు ఫండ్ ఇస్తున్నారు కాబట్టి, దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఆ ఇచ్చిన మాస్టర్‌లకి ఆనందాన్ని కల్పించాలి. ఎప్పుడు మనమే స్టేజీల పైన, ఎప్పుడు మనమే మైకులు పట్టడం, మనమే స్పీచ్‌లివ్వడం, మరి చూసిన మొఖాలు చూస్తే కొత్త వాళ్ళెట్లా? సార్ లేడు గదా! సార్‌కి తెలుసు. ఇప్పుడొచ్చిన వ్యక్తి ఎవరు? సాధన జేసిన వ్యక్తి ఎవరు? అని సార్ మైకిస్తుండే. మనం ఎక్కువ సాధన జేసిన వ్యక్తుల్ని పక్కన పెడుతుండే. ఇవల్లో నిన్ను వచ్చిన వ్యక్తులకి ప్రాముఖ్యత ఇస్తుండే. ఎందుకు అంటే వాళ్ళని కోఆపరేట్ చేయడం, వాళ్ళని ఎంకరేజ్ చేయడం, వాళ్ళని ప్రోత్సహిస్తుండే. అంటే మనకి ఉపయోగపడే వ్యక్తులు మనలోకి కొత్తగా వచ్చిండ్రు మన ఇంట్లోకి అన్నట్టుగా. అలా అని ఎక్కడ శాకాహార ర్యాలీలు జరిగినా మొన్న ఫిబ్రవరి 23 ఆదివారం రోజున ఆదిలాబాద్‌లో మెగా శాకాహార ర్యాలీ జరిగింది. అయితే దాంట్లోనే నేను సబ్జెక్ట్ చెప్పడానికి నాకు మరి ఆ సబ్జెక్ట్ చెప్పాలనే జూమ్‌లో అవకాశం వచ్చిందేమో అనుకుంటున్నాను నేను. అయితే స్టేజ్ చూస్తే మన ఊరైనా, మనం జేసిన, ఎవరు జేసినా మన తప్పుల్ని మనం వెతుక్కోవాలి. ఇంతమంది జనాలొచ్చిండ్రు, అద్భుతంగా జరిగింది అని కాదు. మనం స్టేజి మీద సారు ఒక ఇద్దరు ముఖ్యమైన వ్యక్తులే ఉండాలి. స్టేజి అంటే సారేం చెప్పాడు? చేపల మార్కెట్ కాదు. ఒక అద్భుతమైన క్లాసు. ఒక అద్భుతమైన పత్రిజీ క్లాసు. పత్రిజీ సాంగత్యం. పత్రిజీ ధ్యానం. దానిని 24 గంటలు మనం పత్రి సార్ అంటూనే మనం ఆ స్టేజ్‌ని పొగుడుతూ ఉంటే వేరే వాళ్ళు అబ్బా! సారంటే ఇంతనా? గురువంటే ఇంతనా? అని అనుకోవాలి మరి. అది మనం మాస్టర్స్ అందరం తెలుసుకోవాలి. తప్పో, ఒప్పో, రైటో కాదు.
అంటే నాకు అనిపిస్తుంది మనం సార్ దగ్గర ఏం నేర్చుకున్నాం? సైలెంట్, మౌనం, నోరు విప్పితే, మాట మాట్లాడితే ఇతరుల కన్నా ఉపయోగపడాలి, మనకన్నా ఉపయోగపడాలి. అలా వ్యర్థపు మాటలు మాట్లాడకూడదు. మనం ఎక్కడి వాళ్ళని అక్కడ పెట్టాలి. ప్రోగ్రామ్ అయితుందంటే ఫోన్లు మోగొద్దు. మనం చెప్పులేసుకొని స్టేజ్ మీద ఉండకూడదు. ధ్యానంలో కూర్చోబెట్టాలి. అక్కడక్కడ అస్తవ్యస్తగా అయితుందంటే టక్కన మ్యూజిక్ పెట్టి ధ్యానంలో కూర్చోబెట్టాలి అని నేను అన్ని సార్ దగ్గరనే నేర్చుకున్నాను మేడం. అలా అని నాకు ఎంత ఇష్టం అంటే పత్రి సార్ అంటే ఏం చెప్పాడంటే అద్భుతమైంది. మన శరీరం ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ధ్యానం. మనం ఎవరి కోసమో ధ్యానం చేయట్లేదు. ఎవరో గొప్పగా మనకు గిఫ్టులు ఇయ్యడానికి చేయట్లేదు. మన కుటుంబాన్ని బాగు చేసుకోవడానికే ధ్యానం. సార్ ఏమన్నాడు? నీవే గురువు, నీవే మాస్టర్, నీవే ఫ్రెండ్. నేను ప్రేమించుకున్నప్పుడే నేను ఇతరులని ప్రేమించగలుగుతాను. మరి ఇవాళ వచ్చిన ధ్యాన, నిన్న వచ్చిన ధ్యాన, శాకాహార, తర్వాత అతను సాధనది అవన్నీ కాదు. నువ్వు మాస్టర్‌గా, ఒక ఫ్రెండ్‌గా అతన్ని అర్థం చేసుకున్నప్పుడు అతను ధ్యాని అయ్యే తీరుతాడు. మరి అత్రి సార్‌ని ఒకేసారి చూడంగానే హర్ట్ అయిపోతాం మరి మనం. అలా అయ్యాం మరి. ఎందుకయ్యాము? అలాంటి కరుణ, అలాంటి ఫ్రెండ్‌షిప్, అలాంటి భగవంతుడు అన్నాడు మనం ఏం చేశాం? సార్‌కు భగవంతుడు అయ్యేంత స్టేజ్‌లో మనం ఉన్నామా లేదా? కానీ మనని దేవుళ్ళని చేసిండు. అలాంటి గురువుకి నేను బోధన్ జన్మస్థలం సావిత్రమ్మ వెంకటరమణుల పిరమిడ్‌లో ధ్యానం చేశాను. ఒక 8 మంత్స్ అయితుంది. అక్కడ అత్రి సార్ చెప్పింది అంతరం నుండి మనం ఏది కోరుకున్నా అది విశ్వంకి ఉపయోగపడాలి, లేదా లోక కళ్యాణానికి ఉపయోగపడాలి అనేదాన్ని నేను అక్కడ మనస్ఫూర్తిగా ధ్యానం చేస్తూ ఆదిలాబాద్‌లో శాకాహార ర్యాలీ జరగాలి. అందరం కొంచెం డిస్టర్బ్‌గా అట్లా ఇట్లా ఉన్నారు. సార్ ఎందుకలా ఉన్నారు? అందరు ధ్యానం జేయాలి. అందరూ ఏకమవ్వాలి. మాస్టర్‌లందరూ కలవాలి అని నా తపన. అంటే నేనదే ఏమనుకున్నానంటే అందరూ కలవాలి. అందరూ అనుకున్నాను. ఆడ నేను చెయ్యాలి అని అనుకోలేదు. అందరూ అన్నప్పుడు ఏ కార్యమన్నా జరుగుతది. నేను అనుకున్నప్పుడు ఏది జరగదు. ఇయన్నీ నేను సార్ దగ్గరనే నేర్చుకున్నా. నువ్వొక్కదానివి ఉంటే పండగయిపోతదా? ఇల్లు అలకగానే పండగయిపోతదా? కుటుంబం అంతా కలవాలి గదా! సార్ ఏ చిన్న చిన్న పదాలు జీవితానికి ఉపయోగపడేటివి మనకున్నాయన్నమాట. నేనక్కడ అనుకున్న ఒక 6 మంత్స్ లోపల మెగా శాకాహార ర్యాలీ జరిగింది. సార్‌కు వేల వేల కృతజ్ఞతలు. వేల వేల ధన్యవాదాలు. ఆ కుటుంబం ఎప్పుడూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలి. అమ్మగారైనా, పాపైనా అందరూ మన ఫ్యామిలీ కాబట్టి, మనం సారుని దృష్టిలో పెట్టుకొని, నా ఆడంబరాలకు కాకుండా, నేను సారు కోసం ఒక అడుగేస్తే, సారు నా కోసం 10 అడుగులేస్తాడు. అది నేనెప్పుడూ తెలుసుకున్నాను. ఎక్కడైనా ఆర్థికంగానే నాకిష్టం. ఎందుకంటే సార్ అన్నాడు, "డబ్బులు లేనోళ్ళుంటారు, ఉన్నోళ్ళుంటారు. ఎవరిని ఏది అడగాలో చూసి అడగాలి" అని. మామూలుగా లేని పరిస్థితి ఉన్న వాళ్ళని నేను డబ్బులు అడగను. వాళ్ళు ధ్యానానికి రావాలి. వాళ్ళు నేర్చుకోవాలి. స్వయ సంపాదన వాళ్ళు క్రియేట్ చేసుకోవాలి. అలా మనం వాళ్ళని తయారు చేయాలి. మరి డబ్బులనేసరికి వెనుకకొస్తది. ముందు నీ ఆరోగ్యం బాగు చేసుకో. మరి ఎన్ని డబ్బులు పెట్టి హాస్పిటల్లెళ్తున్నారు. ఎన్ని సంపాదించినా హాస్పిటల్లెళ్తే ఆళ్ళు చెప్పిండ్రంటే వేలకు వేలు పెడుతున్నాం అక్కడ. ఏం ఆలోచించలేము. అందుకని ధ్యానంకి రండి. మీతోని రూ. 10 అయితే రూ. 10 ఇయ్యండి. అవి ఒక లోక కళ్యాణానికి ఉపయోగపడితే, అందులో మీరు వసుదైక కుటుంబంలో ఒక మెంబర్‌గా జాయిన్ అవుతారు. అలానే మేము అడుగుతాం తప్ప, ధ్యానంలో డబ్బులు అడిగేది లేదు. అది పత్రిజీ చెప్పిండు. అయినప్పటికీ మీ పాత్ర అందులో పడితే మీ కుటుంబం అంతా బాగుంటుంది అని అలా చెప్పి వాళ్ళని మోటివేట్ చేసి ధ్యానంలోకి తీసుకొస్తాను. అట్లా వచ్చిన వెంటనే డబ్బులు అడగకుండా ధ్యానంలో కూర్చోబెట్టి, నీ ఆరోగ్యాన్ని నువ్వు మంచిగా చేసుకో. నువ్వు కిడ్నీలంటావు. మరి ఇప్పుడు బాగా ట్రాన్స్‌లేషన్ అని క్యాన్సర్, గొంతు క్యాన్సర్. ఎంతమంది బాధపడుతున్నారు.
మోస్ట్ ఇంపార్టెంట్ ఆరోగ్యానికి అలాంటి వీటికి యోగా, వాకింగ్ చేసినప్పటికీ నీ మనసు పనిచేస్తుంది. నువ్వు ధ్యానంలో ఉన్నప్పుడే నీ మనసు అనేది పనిచేయకుండా ఉంటుంది. నువ్వు శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడే నీకు సరి అయిన ఆరోగ్యం వస్తుంది. ఎలా అనంటే ఆ శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు శూన్యంలకు తప్ప నువ్వు ఏ రకంగా పూజలు చేసినా, నువ్వు యజ్ఞాలు చేసినా, హోమాలు చేసినా అయన్నీ తప్పు అనట్లేదు. సనాతన ధర్మం అయన్నీ కొన్ని స్టేజీల వరకి. అయినప్పటికీ అయన్నీ యజ్ఞాలు, హోమాలు చేసినా నీకు ఆరోగ్యం ఎందుకు బాగుంటలేదు మరి? కర్మ సిద్ధాంతం అంటుండు మా గురువు గారు పత్రిజీ. ఆ కర్మ సిద్ధాంతాన్ని మనం పట్టుకుందాం. మన నీడ ఎప్పుడైతే మనని వదలకుండా ఉంటుందో, కర్మ కూడా అలాగే మనని వదలకుండా ఉంటుంది. అంటే చూడండి, నీడని మనం గుర్తిస్తామా? మనం గుర్తించకపోయినా మన వెంటనే ఉంటుంది. కర్మ కూడా అలాగే. మనమే నేను అన్ని మంచిగా చేస్తున్నా, నాకెందుకు వచ్చింది, నేను ఎవరిని చెప్పా, అది ఈ జన్మది కాకపోవచ్చు. జన్మలకు పోతే మళ్ళీ ఆ జన్మలు ఈ జన్మలు ఉన్నాయా అనే తర్కం కూడా వద్దు. మనము అటు 7 తరాలు ఇటు 7 తరాలు అంటున్నాం. నార్మల్గానే మన పెళ్లి విషయాలకు, మన కుటుంబ విషయాలకు వస్తే అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూసి అమ్మాయిని ఇయ్యాలి, అబ్బాయిని చూడాలి అంటున్నాం. మరి ఆ తరాలు చూసినప్పుడు మనకు ఆ జన్మలు ఉన్నాయని మనం అనుకోవాలి కదా. కాబట్టి గత జన్మ పాపకర్మలు, పుణ్యకర్మలు మనతోనే ఉంటాయి. వాటిని క్లియర్ చేసుకుంటందుకు, వాటిని పూర్తి చేసుకుంటందుకే ఈ భూలోకానికి వచ్చాము. భూలోకానికి వచ్చి మళ్ళీ తెలవక మనం అజ్ఞానంతో కొత్త కర్మలు చేసుకుంటున్నాము. కాబట్టి మాస్టర్స్ మీరు అలా కాదు. మనము ఈ భూలోకానికి ఆడుతూ పాడుతూ చక్కటి జీవన విధానం జీవించడానికి మనం వచ్చాము. కాబట్టి ఏదో సీరియస్ గా జీవించకూడదు. మనం ఆనందంగా జీవించాలి, ఆరోగ్యంగా జీవించాలి. ఆరోగ్యం మన చేతిలోనే ఉంది, ఆనందం మన చేతిలోనే ఉంది, ఐశ్వర్యం మన చేతిలోనే ఉంది. మరి మనం అన్ని అవేర్నెస్ గా ఎరుకతో ఎప్పటికప్పుడు మనం ఏది మాట్లాడుతున్నా, నేను ఏం చేస్తున్నా, ఈ ఒక్క పని చేస్తే నేను ఎవరికి ఉపయోగపడుతుంది, నేను పర్ఫెక్ట్ చేస్తున్నానా అంటూ మనం ముందుకు సాగితే మన జీవితంలో కష్టాలు అనేటివే ఉండవు. మనం కష్టాల కోసం రాలేదు భూమి మీదకి. హాయిగా ధ్యానం చేసుకుంటూ ఎంత ఎంజాయ్ చేయొచ్చు అంటే శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు, మనం ఆ శూన్య స్థితిలో ఉన్నప్పుడు అసలు ఆనందం ఎవరికి చెప్పరాదు. అది స్వ అనుభవం అన్నాడు పత్రిజీ. అనుభవమే జ్ఞానం. అనుభవమే అని అక్కడ కొంచెం గ్యాప్ ఇచ్చాడు సార్. చూడండి, అనుభవమే జ్ఞానం అంటే అంటే నువ్వు అనుభవించినప్పుడే ఆ జ్ఞానం నీకు తెలుస్తుంది. నువ్వు అనుభవించినప్పుడే ఆ జ్ఞానం నీకు అందుతుంది. అలా సార్ది నేను ఎప్పుడు సార్ క్లాసులే వింటాను. నేను ఎవరు మాస్టర్ చెప్పింది అందరూ చేసేది పత్రిజీ చెప్పిందే. ఎవరు ఆచరించినా అద్భుతంగా పత్రి సార్ కంటే గొప్పగా మనం క్లాసులు చెప్తాము కావచ్చు. కానీ పత్రిజీదే కదా ధ్యానమైన, సాకారమైన ఇంత సత్యాన్ని బయటకు తీసి నిర్భయంగా చెప్పిన ఏకైక గురువు మన సుభాష్ పత్రిజీ గారే. మాంసం తినకూడదు అని ఏ బ్రాహ్మణులు చెప్పలేదు. మరి పూజలు చేసేటప్పుడు పుష్పం సమర్పయామి, నైవేద్యం సమర్పయామి, ధ్యానం సమర్పయామి. మరి పుష్పాలు వేసినాం, నైవేద్యం పెట్టినాం. ధ్యానం అంటే ఏంటిది మరి? ధ్యానం సమర్పయామి అన్నప్పుడు ఆయన ఏం చెప్పిండు, కళ్ళు మూసుకొని ఇలా ఇలా అనండి అని చెప్పాడు. అంతా లోపలగా గుప్తంగా ఉంచిన రాష్ట్రాన్ని మన పత్రి సారు ఎంత ఈజీగా ఇచ్చాడు మనకి. ఎక్కడో హిమాలయాలకు వెళ్ళి ఇప్పుడు కుంభమేళ వెళ్ళారు. అక్కడ ఎంత మంది సాధకులు ఉన్నారు, ఎలాంటి సాధన చేస్తున్నారు వాళ్ళు. మనం మన ఇల్లు కోసం చేసుకున్నది ప్రపంచం కోసం, లోక కళ్యాణం కోసం ఎంతమంది యోగులు దిగారండి అక్కడ. ఏదో పుణ్యస్నానాలు పుణ్యస్నానాలు, పుణ్యస్నానం ఎప్పుడు గంగా జలమే, ఎప్పుడు పుణ్యస్నానమే. వాళ్ళ సిద్ధుల కోసమే కుంభమేళ వెళ్ళాలి. అలాంటి యోగుల సాధన కోసమే మనం కుంభమేళ స్నానాలు చెయ్యాలి. అంటే చూడండి, వాళ్ళు ఒక్కొక్కరి ఆ
ఆ 9-10 రోజులైతే నాగసాధులు, యోగ సాధులు వాళ్ళందరినీ నేను మీడియాలో, యూట్యూబ్‌లో చూస్తే అసలు ఒక్కొక్కరు ఎలా సాధన చేస్తున్నారు అంటే, ఒక చెయ్యి పైకి పెట్టి ఎన్ని సంవత్సరాలయిందో, ఒక సాధకుడు చేసే సాధన చూస్తే అసలు నాకు ఆశ్చర్యం జరిగింది. ఆశ్చర్యపోయిన నేను. సార్ ఇంత కఠినంగా చేసే సాధనని మాకింత ఈజీగా ఇచ్చారా? ఒక్కొక్క సాధన చూస్తే ఒకే చెయ్యి పైన ఎన్ని సంవత్సరాలుగా సాధన చేస్తున్నాడు ఒక సాధువు. ఒక ఒంటి కాలు మీద ఎంతో సాధన చేస్తున్నాడు. ఒక కురులు ముడుచుకుంటే ఈ కురులు ఒక 5 కిలోమీటర్స్ దూరంలో ఆయన కురులున్నాయి. ఆ కురులని తలపైన ముడిసి, ముడిసి ఎనర్జీని మన లోక కళ్యాణానికి ఉపయోగపెడుతున్నాడు. మరి అలాంటి సాధనలు చేసి లోకాన్ని రక్షిస్తున్నారు. వాళ్ళంతా గొప్ప, గొప్ప, గొప్ప పత్రిజీలే. అలాంటి వాళ్ళుంటేనే ఈ భూలోకం పైన మనం ఉన్నాము. మనం చేసింది ఊరంత, చేయవలసింది కొండంత. మనం అలాంటి సాధనలు చేయకుండా, ఎక్కడికి వెళ్ళకుండా, మనం ఏ హిమాలయాలలో కూర్చొని తపస్సు చేయకుండా, ఇంట్లోనే హాయిగా కూర్చొని ఇలా మీ శరీరాన్ని కూడా ఇబ్బంది పెట్టకండి అని చెప్పాడు పత్రిజీ. హాయిగా సుఖాసనంలో స్థిరంగా, సుఖంగా అసలు ఎంత అద్భుతం అండి. పత్రి సార్‌కి ఎన్ని కృతజ్ఞతలు. మనం ఎంత చేసినా తక్కువే. ఆయనకు మనం ఏం చేస్తున్నాము అన్నది మనల్ని మనమే చూసుకోవాలి. మనం సత్యంగా సార్ చెప్పింది 2 దాన్ని మళ్ళా సంకల్ప ధ్యానం, మళ్ళా ఏకత ధ్యానం. సార్ ఎప్పుడన్నా కూర్చో, ఏ టైంలన్నా కూర్చో అన్నాడు. అయినా సార్ ఎప్పుడైనా కూర్చో అన్నాడు గానీ ధ్యానమయాగంలో 5-8 వరకి అసలు సారు స్నాన సంధ్యాలు లేకుండా వచ్చి కూర్చున్నాడా? కొంతవరకే స్నానం వద్దు అని అనుకున్నారచ్చు మాస్టర్లు. కానీ స్నానాలు స్నానాలు ఆచరించి ధ్యానం చేసి చూడండి మాస్టర్స్. అందులో ఒక ఎనర్జీ, అందులో ఒక శక్తి. మనం స్నానం చేయకుండా కూర్చున్నప్పుడు మన మైండు ఆలోచనలయిపోతాయి. నిన్నటి శరీరం అయిపోతది. మనం పడుకొని లేచాము అంటే, ఈరోజు జీవించి ఉన్నాము అంతే. మనం లేవకపోతే శవం అయిపోతాం. మనం లేచాం కాబట్టి శివంలా ఉన్నాం. కాబట్టి స్నానం చేయకుండా ఆత్మని నేను, ఆత్మకు స్నాన సంధ్యాలు లేవు అని అనడానికి లేదు. చెయ్యాలి. స్నానం చేసినప్పుడు ధ్యానం ఎంత బాగా కుదురుతుందో మనం చేసి చూద్దాం. స్నానం చేయకుండా ధ్యానం చేస్తే ఎలా ఉంటుంది? నిన్నటి శరీరాన్ని మోసుకొస్తూ, నిన్నటి ఆలోచనలు మన శరీరంలో ఎన్ని ఉన్నాయో, మన వస్త్రంలో ఎన్ని ఉన్నాయో కాబట్టి అయన్నీ పాషి ఆలోచనలు అంటాం. మరి మనం స్నానం చేసి 4-5, 6, 7 వరకి లేదా 5-6, 7, 8 వరకి ఆ సాధన చేసి చూస్తే జీవుడే దేవుడు, దేహమే దేవాలయం అనేది మనం ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. మనం సార్‌ని కనెక్ట్ కావచ్చు. శాకాహార ర్యాలీలో వెళ్తున్నాం. సార్ ఫ్లెక్సీ నేను ఇలా పట్టుకున్నా. సార్ ఎంత అద్భుతమైన ధ్యానం మేమందరం జరుపుతున్నాం. మరి సార్ మీరు ఇక్కడ వచ్చి ఉంటే కొంచెం కనబడాలి సార్. అలాంటి శాకాహార ర్యాలీ మరి మూగజీవులు కావవి. అవిటికి నోరుంది, అవిటికి సమయం ఉంది. మనం నోరుండి మూగోళ్ళం అయితున్నాము. వాటి సమయము, వాటికి ఆహారము, నిద్ర, తెల్లవారుజామునే లేవడం, ఆ పశుపక్షాదులు చేసిన సమయాన్ని ఇంకా మనం ఉపయోగించుకోవట్లేదు. అవి సరిగానే ఉపయోగించుకుంటున్నాయి. కాకపోతే వాటిని సంపి తినొద్దు అని ఒక కాన్సెప్టే మనం చెప్తున్నాము. అప్పుడు సార్ కొంచెం కనపడాలి సార్ మీరు. శాకాహార ర్యాలీలో మీరు ఉన్నారా సార్? వచ్చారా? ఇంత అద్భుతమైన ర్యాలీ తీశాం సార్ అని నేను ఫ్లెక్సీ చూస్తూ శాకాహార ర్యాలీకి జై, ధ్యాన జగత్‌కి జై అనుకుంటూ సార్‌ని నా వైపు పెట్టుకున్నాను ఫ్లెక్సీ. నేను పబ్లిక్ వైపు పెట్టలేదు. నేను చూసుకున్న తర్వాతనే ఇంకొకరికి ఇస్తా అన్నట్టుగా పెట్టుకుంటే అసలు సార్ నవ్వుతే ఈ చెంపలు, ఈ బుగ్గలు షెబ్బీగా ఎంత బాగా కనబడుతున్నాయో. స్వయంగా నేను శాకాహార ర్యాలీలో సార్‌ని దర్శించుకున్నాను. అది మనందరికీ అయితాడు. అలా అతని మీద అభిమానం ఏంది అంటే ఓన్లీ ఒక ధ్యానమే మనం చేసేది. శాకాహారిగా కండి, ధ్యానం చెయ్యండి, ఆరోగ్యంగా ఉండండి. మనం ఎంత దోసుకుందాం, ఎంత దాసుకుందాం, మరి ఎన్ని ప్లాట్లు కొనుక్కుందాం, ఎన్ని ఇండ్లు కట్టుకుందాం. అసలు మనమే శాశ్వతం కాదు ఈ భూమి మీద. ఈ శరీరమే శాశ్వతం కాదు అని తెలిసి ఉండి కూడా మళ్ళా పేరు కోసం, మళ్ళా ప్రఖ్యాతల కోసం నేను ముందు, నేను వెనుక
నేను ఇన్ని ఊళ్ళు తిరిగినా, అన్ని ఊళ్ళు ఎన్ని ఊళ్ళు తిరిగినా మన కోసం మనమే. ఎన్ని క్లాసులు చెప్పినా మనం ఎదగడానికే అని అది కూడా నేను సార్‌దే నేర్చుకున్నాను. నేనే బైక్ పట్టుకుంటా, నేనే ధ్యానం చేస్తా, నేనే స్టేజ్ మీద ఉంటా అంటే సార్ మనకు దొరికేవాడా? అసలు సార్ మనకి మన దగ్గర ఉండేవాడా? సార్‌తోని మనం అన్ని ఫోటోలు దిగేవాళ్ళమా? ఏ లేదు లేదు లేవ్వు మీరు లేవండి. నేనే కూర్చుంటానంటే సార్ దగ్గర మనం ఉండేవాళ్ళమా? మాస్టర్స్ అది మనం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. పత్రి సార్ ఎప్పుడు పక్కన కూర్చోబెట్టుకొని ఎంతమందిని సార్‌కు టైం ఇవ్వకుండా సార్ మీద పడి ఫోటోలు దిగాం మనం. అలాంటప్పుడు నేను, నాది అని లేకుండా 10, 20 ప్లాట్లు సంపాదించుకున్నాం. ఏం చేసుకుందాం? ఆ భూమాత ఏమంటుంది పాపం? ఒక ఇల్లు చాలరా బేట నీకు. ఇగ మరి అందరూ 10 ఇండ్లు, 10 ప్లాట్లు, 10 బోల్రు అంటే ఈ ప్రపంచమంతా ఏం గావాలి? ఇంకా లేనోళ్ళు ఎవరుంటారు మరి? ఉన్నోళ్ళం అందరం దోసుకుంటూ, దాసుకుంటూ ఉంటే లేని వాళ్ళకెట్లా? ఒక రేషన్ కార్డ్ కావాలన్నా ఉన్నోడు చేసుకునుడే, లేనోడు చేసుకునుడే, దానులం చేసుకునుడే. పంచితే పెంచబడుతుంది అని మన సారే చెప్పారు. మనం అన్నీ పంచుదాం మాస్టర్స్. మనం పంచినప్పుడు మనకు రాదు అనేది లేదు. నేను ఒకే ఒకటి పెట్టుకున్నాను. నేనింత జేయగలుగుతాను శాకాహార ర్యాలీకి సార్. నాకు చాలా ఆనందం ఉంది శాకాహార ర్యాలీ జరగడం. నేనెక్కడికి ఎలా తెస్తానో నాకు తెలవది. నేను ధ్యానం జేసి కూసున్నా ధ్యానంలో. సార్ నేనింత పండు, ఇంత మనీ ఇవ్వాలనుకుంటున్న ధ్యానానికి. నేనిస్తాను. నా ఇంటి కార్యం అయితే నేనెన్ని ఖర్చు పెట్టుకుంటాను. నా ఇంటి కళ్యాణం అయితే నేనెన్ని పనులైనా నేనెక్కడికెళ్ళో అప్పో, సప్పో ఏదో ఒకటి తెచ్చుకొని నేను చేసుకుంటాను గదా! అలాంటప్పుడు ఈ లోక కళ్యాణమైన కార్యం గదా! నా వంతు నేను పెద్ద ఎత్తున చేయాలి సార్. ఎలా చేస్తానో నాకు తెలియదు. నేనెక్కడ పోయి అడిగినా నాకు కాదు అనకూడదు. సార్‌కే అది అప్పజెప్పడం మళ్ళీ. అయితే నిజంగా న ఒక 3, 4 రోజులే నేను వెళ్ళాను బయటకి. ఒక 4 డేస్‌లా నేను 40,000 43,990 రూపీస్ నేను చేసి ఇచ్చాను శాకాహార ర్యాలీకి. నేను కాదు నా ద్వారా ఇవ్వబడింది. సార్ ఇది దీనికి కారణమంతా మీరే. నేను చేస్తాను అనే ఆనందం నాలో ఉన్నప్పుడు, నాకు ఆ విశ్వాసం ఉన్నప్పుడు ఏది జరగకుండా ఉండదు అని మనం దేనికి భయపడకూడదు. ఏ కార్యానికి భయపడకూడదు. మన ఇంటి పనులైనా ఇంతమంది నాకెవరు ఎదురైనా ఆరోగ్యం అంటారు. ఇలా ఆర్థికంగా అంటారు. పాప పెళ్లి ఉన్నదంటారు. అయన్నీ చేయడానికి కారణం మీ ధ్యానం. భగవద్గీతనే చెప్తుంది. ఎంత సంపాదించినా నాది నాకే పెట్టడానికి భయపడతా దొంగలు అంటున్నాడు భగవద్గీతల్ని. మరి ఆయన సొమ్ము ఆయనకే పెట్టట్లేదు మనం. దేవునిది దేవునికే పెడుతున్నాం. మనం ఎక్కడికెళ్ళి తెచ్చుకున్నాం? మనం ఈ భూమి మీద మనకన్నీ సృష్టించే పంపించాడు. అన్నీ సృష్టించుకొని మనమొచ్చాము. మనకేమి కావాలా వనరులని మనం అన్నీ సమకూర్చుకొని మనమొచ్చాము. మనం అన్నీ తయారు చేసుకొనొచ్చినప్పుడు మనకెందుకు బెంగ? ఎలా జేస్తావు? ఎలా జేస్తావు? ఇలా అంటావు. నువ్వు ఇంత అవలీలగా మాట్లాడేస్తావు. నా ఫ్రెండ్స్, బంధువులు. ధ్యానం జేసుకుంటూ కూసుంటే అన్నీ వచ్చేస్తాయా? ఎలా జెప్తావు అలా? చెయ్యు. నువ్వు ధ్యానం చెయ్యు. నువ్వు శాకాహారివవ్వు. నీకేమి గావాలన్నది ప్రకృతి జూసుకుంటుంది. ఒక ఇత్తేసి పొత్తుగోడు అన్నది విశ్వం. మనం ఒక ఇత్తేస్తే మనకు 10 ఇత్తులియ్యడానికి సిద్ధంగా ఉంది. ఆ అద్భుతాలన్నీ మేము సృష్టించుకుంటున్నాము. సకల సంపదలు మనలోనే ఉన్నది. సకల ధైర్యం మనలోనే ఉంది. ఆరోగ్యమంతా మనలోనే ఉంది. అయన్నీ నువ్వు కాదనుకోని ఎక్కడెక్కడో బయలుదేరుతున్నావు. ఇలా వాళ్ళ క్లాసులు చెప్పడం. శాకాహార ర్యాలీ అయిపోయింది. ఇంటికొచ్చాము. కొంతమంది మాస్టర్స్ ఒక రోజు ముందే మన ఇంటికొచ్చారు. అసల ఆ ఆనందం మేడం రక్త సంబంధం లేదు, ఆత్మ సంబంధం లేదు, అక్క చెల్లెళ్ళం కాము, అన్నదమ్ములం కాము, మనం ఒక తల్లికి పుట్టినోళ్ళం కాము. కానీ ఆ ఒక రోజు ఇంట్లో అసలు సందడి ఒక పెళ్లి సందడిలాగా. వాళ్ళెవరు? మనమెవరు? ఆత్మీయులం. పత్రిసారి ఇచ్చిన వసుదైక కుటుంబం. వాళ్ళందరికీ మీ స్వేచ్ఛగా మీ ఇల్లే. మీకు టీ కావాలనా? మీకు చాయ్ కావాలనా? ఎవరికన్నా మిల్క్ కావాలనా? ఎవరికి ఏదైతే అది తీసుకోండి. ఇక్కడ మొహమాటం ఏం లేదు. ఇది మీ ఇల్లే. ఈ పిరమిడ్ హౌస్ మీదే. నాదేం కాదు. మీరు రావడమే ర్యాలీకి నాకు అదృష్టం. నేను పిలవగానే మీరచ్చిండ్రు అని. అసలు అందులో ఆ ఆనందం పొందితే మనం నాది, నేను అని అనుకునేది లేనే లేదని నేను
ప్రాక్టికల్గా చేస్తూ ఆనందంగా ఉంటూ ప్రతి ఒక్కరికి ఆనందాన్ని పంచుతూ మనతోనైంది మనం ఇవ్వాలి. మీతో డబ్బు సాయమైనప్పుడు డబ్బు ఇవ్వండి, దాచి పెట్టుకోకండి. మంచి కార్యానికి ఉపయోగపడ్డప్పుడు మన కర్మలన్నీ దగ్ధమవుతాయి. మనం ఏ ఇబ్బందులు పడుకుంటా భూమి మీద ఎలా బతికినా లాస్ట్కి మనం వెళ్ళేదే కదా. ఎన్ని సంవత్సరాలు 100 సంవత్సరాలు లాస్ట్ మనం వెళ్ళడమే కదా. ఆ ఉన్నన్ని రోజులలో నీకు ఏది చేస్తే ఆనందం తెలుసుకో, అప్పుడే నువ్వు ఆనందంగా జీవించగలవు. ప్రేమించడం ఆనందమా, నీకెవరికన్నా వడ్డించడం ఆనందమా, నీకు డబ్బు ఇయ్యడం ఆనందమా, వస్త్రం ఇయ్యడం ఆనందమా? ఆనందాన్ని వెతుక్కో. ఒక ఆనందం అనేది ప్రతి ఒక్కరికి ఉంటది. ఒకరికి చాలా బాగా ఇంటికి రిసీవ్ చేసుకొని పెట్టడం ఇష్టం ఉంటది. ఒకరికి మనీ ఇయ్యడం ఇష్టం ఉంటది. ఒకరికి వాళ్ళ కోసం టైం ఇచ్చి వాళ్ళ కష్ట సుఖాలు వినడం, ప్రతి దాంట్లో ఒక దాంట్లో ఆనందం ఉంటది. ఆ ఆనందంని వెతుక్కోవాలి. ఎందులో ఉంది మనకు ఆనందం? అప్పుడు మనకు రోగాలు ఎందుకొస్తాయి? మనం 24 గంటలు ఏవో పాసిపోయిన ముచ్చట్లు మాట్లాడుతూ ఉంటే అయే రోగాలకు కారణం. మనం ఒక వ్యక్తి మీద మాట్లాడుతున్నామంటే ఆ కర్మ మనం తీసుకున్నట్టే. ఆ ఎనర్జీ మనం వాళ్ళకి పంపినట్టే. కాబట్టి అందాన్ని దూరం చేసుకోకుండా అంటే అంటున్నట్టు తామరాకు మీద నీటి బిందువులాగా ఉన్నామా? ఉన్నాం. వెళ్ళామా? వెళ్ళాం. అక్కడ ఆహారం తినొద్దు అని అలా వాళ్ళకు దూరం అయ్యే బదులు ఇంత పెరుగన్నము, ఒక పాపడో వాళ్ళతోని కలిసి నేనిది ఈరోజు ఉపవాసం కాబట్టి పెరుగు తాగి వెళ్తున్నాను. ఒక గ్లాసుల మజ్జిగ తాగుతున్నాను. ఇలా చిన్న చిన్నయే అనుకుంటున్నాం మేడం. వాటితోని కొన్ని కొన్ని కుటుంబాలలో ధ్యానులకు ఇబ్బంది అయితుంది. ఎక్కడికన్నా వెళ్తే నేను తినను అని ప్రత్యేకంగా మనం ముద్ర వేసుకోకూడదు. వాళ్ళలో ఉండి మనలాగా మనం రావాలి. మేము మెడిటేషన్ చేస్తాం. మేము ఇది ముట్టుకోము. మీ పాత్ర శుద్ధి లేదు. మేము తినము. ఆ చిన్న విషయాలు అనుకుంటున్నాం కానీ రోజు వింటున్నాను. మా ఇంట్లో మా భర్త తింటాడు మేడం. మేము ఎట్లా చేయాలి? మేము ఇలా ఏం లేదు. తినండి. ఆయనకు అవసరం ఉన్నన్ని రోజులు ఆయన తింటాడు. మరి మన కర్మ అయిపోయే వరకు మనం కూడా తిన్నాం గదా. మనకు తెలవదు గదా. అప్పటి వరకు అతను కూడా ఆహారం తిన్నప్పటికీ, మాంసం తిన్నప్పటికీ నువ్వు ధ్యానం చేస్తూ వంట చెయ్యి. మా ఆయన ఈ రోజు నుండి తినడు. మా పాప ఈ రోజు నుండి తినది. మా బాబు ఈ రోజు నుండి తినడు. అనుకో. సార్ చెప్తున్నాడు కదా. నువ్వు వంట చేసేటప్పుడు అన్ని పాసిపోయిన ముచ్చట్లు మాట్లాడుకుంటూ చేస్తే అవే పాసిపోయిన ముచ్చట్లు వస్తాయి మనకి. అలా కాకుండా నా కుటుంబం అంతా బాగుండాలి. నా వంట తిన్న వాళ్ళంతా బాగుండాలి. ఫస్ట్ వంట దగ్గరనే వస్తుంది కదా మనకి. మనం వంట ఎంత బాగా వండుకొని తింటే, మనం ఎంత రుచిగా తింటే బ్రాహ్మణ వంట తినాలి అంటాడు పత్రిక. బ్రాహ్మణుల లాగా వడ్డన చేసుకోవాలి అంటాడు. ఇంత అన్నం మెతుకులు ఎక్కువ ప్లేట్ల పడినా కూడా ప్లేట్ వైపు చూస్తే భయపడేవాళ్ళు సార్ దగ్గర ఉంటే. ఒక చట్నీ లేకపోతే ఉప్మాకి చట్నీ లేదంటే ఒక చెంప దెబ్బ వేశాడు. ఎందుకు చట్నీ లేకున్నా తినాలి, చట్నీ ఉన్నా తినాలి. అంటే సారు చెప్పింది ఒకటి, ఒక దెబ్బ కొట్టిండు అంటే మనని సరిచేయడానికి. సార్ ఎందుకు ఇలా కొట్టాడు అని అనుకోవడానికి లేదు. అలా సార్‌తో ఉన్నాము. సార్‌తోని ఎలా వాటర్ తాగాలి, ఎలా మాట్లాడాలి, ఎలా ఆహారం తీసుకోవాలి, ప్లేట్‌లో ఎంత వడ్డించుకోవాలి, ఎంత అవసరం ఉంటే అంతే వడ్డించుకోవాలి. అయన్నీ నేను సార్ దగ్గర బాగా నేర్చుకున్నాను. ధ్యానంలోకి ధ్యానం చేయకముందు, ధ్యాన పరిచయం లేకముందు కూడా అంత అస్తవ్యస్తగా లేదు నా జీవన విధానం. అయన్నీ సిస్టమేటికే ఉన్నాయి. అప్పుడు కూడా ఎక్కువ అన్నం తినడము, ఎక్కువ వడ్డియ్యడం అలాంటివి లేవు కాబట్టే నాకు ఆ గురువు ఇంత దగ్గర అయ్యాడు అని నేను ప్రౌడ్‌గా ఫీల్ అయితాను. నా ఫ్యామిలీతోని ఎప్పుడు సార్ విషయాలు, సజ్జన సాంగత్యమే మా ఇంట్లో. ప్రాపంచిక విషయాలు ఉన్నప్పటికీ 24 గంటలు పత్రి సారు పాటలు, పత్రి సారు క్లాసులు పెట్టుకుంటూ ఉంటాను. ఎవరొచ్చినా ఎప్పుడు ధ్యానంలోనే ఉంటావు. ఎప్పుడు సార్ క్లాసులు వేరే ముచ్చట చెప్పు మాట్లాడతా గదా. నీకిప్పుడు ఏం మాట్లాడాలి? నీకు కూడా టైం ఇస్తా. నీ పని అయిపోయిన తర్వాత నా పని నేను చేస్తా. అలా జరుగుతుంది. సార్ దగ్గర ఒకటి కాదు, 2 కాదు. ఏదైనా ఒక శక్తి స్థల దగ్గర ఒక ధ్యానమయాగం ఇప్పుడు కూర్చున్నా. సార్ మరి ఇక్కడి వరకొచ్చినా నేను సార్‌తోని మాట్లాడుకుంటా. నేను రియల్‌గా మాట్లాడుకుంటా. ఒకటి కనబడాలి సార్ నేనింత దూరం వచ్చాను. మరి నేను ధ్యానం చేస్తే అందరూ ఉన్నాడు సార్ అంటున్నారు. మీరు ఉన్నారు అనడానికి నేను పొందితే గదా చెప్పాలి.
నేను ఆచరిస్తేనే నేను చెప్పాలి. నేను అది ఆనందాన్ని అనుభవించితేనే నేను ఇతరులకు చెప్పాలి. చెప్పకపోయినా నాకు ఆ ఆనందం తెలిస్తేనే మీరు ఉన్నారని నేను అనుకుంటాను. నేనెవరో చెప్పింది నేను అని ధ్యానంలో కూర్చుంటే సారు శక్తి స్థాయిలో అసలు సార్ ఎంత బాగున్నాడంటే లోపల సార్ ఇట్లా పైనకి లేచాడు. లేస్తే సార్ కింద ఆ పుష్పాలు ఎంత బాగా వికసిస్తున్నాయంటే అసలు ఆ రంగులు నాకిప్పుడు ఒక 2 సంవత్సరాల కింద నుండి ఆ రంగులు ఒక్క దగ్గర కూడా నాకు అగుపడతలేదు. చాలా అలా లేచిండు సార్ మళ్ళీ అలానే పడుకున్నాడు. అప్పుడు వావ్! సార్ వండర్‌ఫుల్ సార్. థాంక్ యూ సార్. నాకు కనబడారు. నాకు చూయించారు అని అసల ఆ ఆనందం ఎవ్వరికీ చెప్పలేను. ఎంత గంతులేస్తానో నేను మా సార్‌కు చెప్పుకుంటాను. అంటే ఏది కావాలన్నా ప్రతిసారి ఇస్తాడు అనేది నేను మనస్ఫూర్తిగా నమ్మాను మేడం. మనస్ఫూర్తిగా చెప్తాను ఎవరికన్నా. సారు ఎవ్వరికైనా నువ్వు చేసేది సక్రమంగా, నువ్వు చేసేది అద్భుతం కాదు. మహా అద్భుతంగా ఉండాలి. నువ్వు ఏ పని చేసినా అందులో పరిపక్వత ఉండాలి. ఆ పనిలో 10 మందికి ఉపయోగపడేదుండాలి. నీ కోసం నువ్వు జీవించినప్పుడు అది గొప్ప విషయం కాదు. 10 మంది కోసం జీవించినప్పుడే అద్భుతం. నేనొక కారున్నది అంటే నా కార్‌లో నేనొక్కదాన్ని పోతే పెద్ద గొప్ప విషయం ఏముంది అందులో? అందులో ఆనందం ఏముంది? నేను నలుగురిని కూర్చోబెట్టుకొని పోయినప్పుడు అందులో ఆనందం ఉంటుంది. ఆహా! నలుగురితోని నేను కలిసి వెళ్ళాను. అని అలా ఆ చిన్న చిన్న విషయాలు సార్‌తోని కూడా సార్ ఇలా వెళ్తున్నాం. మేమందరం కలిసి ఇది బాగుండాలి. మాకన్ని సౌకర్యాలు కల్పించాలి. ఆడ ఆటోమేటిక్ మాకు వర్క్ బస్సు లేకున్నా బస్సు క్రియేట్ అయితది. అక్కడ రూట్ తెలవకపోయినా రూట్ తెలుసుకుంటా. ఒక్కదాన్ని ఎళ్ళడం తక్కువ. ఈ మధ్యనే ఒక్కదాన్ని ఎళ్తున్నాను. లేకుంటే సార్ లేకుండా నేను ఒక అడుగేసేదాన్ని కాదు. మా హస్బెండ్ లేకుండా. ఇప్పుడు అనుకుంటున్నాను లేదు. నాకు నేనే జీవితం తీసుకున్నా. నా లైఫ్ డిజైన్ నేనే తెచ్చుకున్నా. నేనేది చేయాలన్నా నా నిర్ణయమే. కాబట్టి నేనే చెయ్యాలి. నాకెవరు తోడు? ఒకరు వెనక ఉంటే నా జీవితం వెనకనే ఉంటది. నా నేనే నడవాలి సార్. నేనే వెళ్ళాలి. ఈ మధ్య క్లాసులకి ఎక్కువ వెళ్తున్నా. అక్కడ కూడా ఏది చెప్పినా ప్రతి సార్ నాకెంతమంది ఫోన్‌లు చేస్తారమ్మా. అసలు మీరచ్చిండ్రు, మీరు క్లాస్ చెప్పి వెళ్ళిండ్రంటే నా మ్యారేజ్ ఫిక్స్ అయింది. ఆ! మీరచ్చిండ్రంటే మాకసలు ఎన్ని అద్భుతాలు జరుగుతున్నాయో. అమ్మ మీరు క్లాస్ చెప్పి పోయిండ్లు పిరమిడ్‌లో అయితే మాకెంత బాగా అనిపిస్తుందో. అది నాదేమి కాదు. నేను, మీరు ఒకటే అనుకున్నాను. మీరు వేరు, నేను వేరు కాదు. మీరైనా, నేనైనా సమానమే. నేను కొంచెం సాధన పెంచుకున్నాను. మీరు కూడా సాధన పెంచుకోండి. 3 గంటల సాధన లేనిది అది కూడా బ్రహ్మ ముహూర్తంలో 3 గంటల నుండి 3:35, 40 నిమిషాలే ముహూర్తం. ఆ బ్రహ్మ ముహూర్తంలో ఎలాంటి కఠినమైన సమస్యలనన్నా మనం పరిష్కరించుకోవచ్చు. ఎలాంటి మనకి ఇబ్బందులున్నా వాటి నుండి మనం పొందగలుగుతాము. బ్రహ్మ ముహూర్తం అనేది అద్భుతం. ఆ బ్రహ్మ ముహూర్తంలో ధ్యానం చేసినప్పుడు జరిగే మిరాకిల్స్ చూస్తే అయి మీకు మీరే అనుభవిస్తారు. అవి మీరు అనుభవించినప్పుడే మీకు అర్థమైతుంది. అలా అని ప్రతి ఒక్కరికి స్నానం చేసి చక్కగా వస్త్రాలు అలంకరించుకొని ధ్యానంలో కూర్చోవాలి. ఆత్మను అనుకుంటున్నాం. మనం ఆత్మ స్థితిలో ఉన్నామా? మరి మన ఇంటికి ఇప్పుడు ఎవరైనా నచ్చుంటే నేను మీ ఇంట్లోనే ఉండిపోతాను అంటే మనం మన ఇల్లు అప్పజెప్పే స్టేజ్‌లో ఉన్నాం. సరే నీ ఇల్లు నీదే, నువ్వే ఉండు అనే స్టేజ్‌లో మనం ఉన్నామా? ఆత్మస్థితి ఎప్పుడు నాది, నీది అని నా వాళ్ళు, నీ వాళ్ళు అనే భేదం లేనప్పుడే ఆత్మస్థితి. మనం ఇంకా నా పిల్లలు, నా భర్త, నా అక్క, నా చెల్లి అనే దాంట్లోనే ఉన్నాం. కాబట్టి ఆత్మస్థితి ఎప్పుడు కలుగుతుంది? మనం స్నానాలు జేయకున్నా, జపాలు జేయకున్నా, మనం హాయిగా ధ్యానంలో కూసున్నప్పుడు మనము శరీరం కాదు గదా అనుకోవడానికి లేదు. శరీరంతోనే మనమున్నాం. శరీరం శుద్ధి ఉంటేనే ఆత్మశుద్ధి కలుగుతుంది. సారే చెప్తుండు. దేహశుద్ధి కలగారెరో ఎన్నలాల ఆత్మశుద్ధి కలుగుతుందిరా అని సార్ పాటనే ఉంది. అంత బాగా మనం సార్‌ది వింటున్నాము. అంటే మనము మన గుళ్ళకు మనం అంతర్ప్రయాణం అన్నప్పుడు, మన అంతరంలోనికి మనం ప్రయాణించినప్పుడు, మనం దేవుళ్ళం అంటున్నాం. మరి దేవుడు స్నానం లేకుండా మనం ఉంటామా? అలా మనం అనుకోని ఇప్పుడు ఏదన్నా ఒక గుడికెళ్తే స్నానం చేయకుండా వెళ్తామా? మరి మన లోపల గర్భగుడిలోకి వెళ్ళినప్పుడు స్నానం చేసే కూర్చోవాలి మాస్టర్స్.
స్నానం చేసినప్పుడు ఒక చెంబెడు నీళ్లు మన పైన పడినప్పుడు ఆ ఎనర్జీ చూసుకోవాలి. స్నానం చేయకుండా కూర్చుంటే ఎలా ఉంటది చూసుకోవాలి ధ్యాన సాధన. ధ్యానంలోకి ఇంకా మనం ముందుకు పోవాలి. ఇంకా సాధన పెంచుకోవాలి అంటే చాలా నియమాలు ఉన్నాయి. అప్పటికప్పుడు వచ్చిన వాళ్ళకి ఇవన్నీ చెప్పకుండా మనం చేస్తూ చేస్తూ పోయినప్పుడు ఇవన్నీ ఆచరించవలసిందే. ఆచరిస్తూనే మనం ధ్యాన సాధన చేయాలి. అప్పుడే మన సరైన సాధన. మనం ఎన్ని గంటలు కూర్చోవాలన్నా మన శరీరం సహకరిస్తుంది. మన కాలకృత్యాలు సంధ్యాలు అయిపోయినప్పుడు మన శరీరం ఎంత దూదిలాగా ఉంటుంది. మనం ఎంత తేలికైపోతాం. అదే ధ్యాన స్థితి. సగం మన శరీరంతోనే ధ్యాన స్థితిలో ఉండొచ్చు. కళ్ళు మూసిన తర్వాత పూర్తి శూన్య స్థితిలోకి పోతున్నాం. నిర్మల స్థితి, నిశ్చల స్థితి. ఆ నిశ్చల స్థితి వచ్చినప్పుడే మనం నిర్మలమవుతాం. ఆ నిశ్చల స్థితి పొందినప్పుడే మనం ఆత్మ అని అంటున్నాం. ఆత్మ ఎరుకలో ఉన్నప్పుడు మనం మన ఆత్మని మనం చూసుకోవాలి అంటే ధ్యాన సాధన తప్ప ఇంకొక దాంట్లో మనం చూసుకోలేము. అది ఎన్ని మనం ఏం చేసినా మన మైండ్ పనిచేస్తుంది, మన మనసు పనిచేస్తుంది. మన చెవులు మాత్రమే వినాలి, నోరు మూసుకోవాలి, కళ్ళు మూసుకోవాలి అని చెప్పింది మన ప్రతిసారు. ఊరికే మాట్లాడుతూ ఉంటే శరీరం కృషించకపోతుంది. ఎంతసేపు చూస్తూ చూపులు కళ్ళని నిలబెట్టి చూస్తూ ఉంటే మన శరీరం రోగాల పాలవుతుంది అని మన ప్రతిసారి చెప్తున్నాడు. అందుకని మాస్టర్స్ మనం ఎంత మౌనంగా, మనం నోరుతోని కళ్ళతోని పని లేదు, మనకు చెవులతోనే పని ఉంది. మనం మౌనంగా ఉండి ఎన్నో పనుల్ని సాధించుకోవచ్చు. ఒక మాట మనని అన్నారు, సరే ఎందుకన్నారు చూద్దాం, అయిపోయింది. దాని మీద మనం పగ పెంచుకొని ద్వేషం పెంచుకొని ఇలా అన్నాడు అలా అన్నాడు అంటే ఎవరు నష్టపోయేది? ఎవరికి బీపీ, ఎవరికి షుగరు, ఎవరికి యాసిడిటీ? మనం పగ ప్రతీకారాలు పెంచుకుంటే, మనం ఒక ఒక విషయాన్ని పదే పదే ఆలోచిస్తే ఎవరు నష్టపోతారు? మనమే నష్టపోతాము. అవన్నీ నేను సార్ దగ్గరనే నేర్చుకున్నాను. ఒక ఒక రోజు సార్ రోడ్డు మీద చెప్తున్నాను. వాళ్ళ అబ్బాయి ధ్యానంలోకి వస్తే ఆమె అబ్బాయి మా అబ్బాయిని ఖరాబ్ చేసేస్తున్నావు, మా అబ్బాయి చెడిపోతున్నాడు, ధ్యానం ధ్యానం అని చెప్తున్నావు ఏంటి అని ఆమె లడాలడా వాగుతుంది. వాగుతుంటే మన మాస్టర్స్ అందరు ఏంటి సార్ ఆమె అలా బూతులు తిడుతుంది, మరి అలాంటి బూతులు తిట్టంగా కూడా మీరు కామ్గా ఉన్నారు, సైలెంట్ గా ఉన్నారు అని అంటే సార్ ఏమన్నాడు, సార్ క్లాసే విన్నాను, నేనే ఆడ ఊరికే ఉన్నానయ్యా, నా టైం వేస్ట్ చేసుకున్నానా? ఆమె బుగ్గలు ఎంత బాగున్నాయి, ఆమె కళ్ళు ఎంత బాగున్నాయి, ఆమె ముఖం ఎంత బాగుంది, ఆమె ముక్కు ఎంత బాగుంది, అలా నేను ఆమె ముఖార విందాల్ని చూసి నేను ఎంజాయ్ చేశాను స్వామిజీ, నేను టైం వేస్ట్ చేసుకోలేదు అని చెప్పాడు సార్. నేను సార్ క్లాస్ లోనే విన్నాను. అంటే ఒకరు తిడితే కూడా సార్ సమయాన్ని వృధా చేసుకోలేదు. మనమైతే ఒకరి కోసం ఆలోచిస్తూ గంటలు గంటలు మన ఆలోచనతో మన శరీరాన్ని మన టైంని వేస్ట్ చేసుకుంటాం. మేడం, అవన్నీ సార్‌తో కొన్ని మిరాకిల్స్ చెప్పండి మీ జీవితంలో జరిగిన. సార్తో మిరాకిల్ అంటే మేడం, నేను కొన్ని చెప్పండి మేడం. పిరమిడ్ కట్టే ముందు మా బ్రహ్మర్షి పిరమిడ్ అని సార్ మన ఇంటికి పిరమిడ్ స్టార్ట్ చేశాము. అసలు మా ఇల్లుకు వాచ్మెన్ పెట్టలేము మేడం. మా ఇంటికి ఒక ఆ కూలోళ్ళను కూడా మేము కావలి ఉంచలేదు. అలాంటప్పుడు మా ఇంటికి అసలు అప్పుడు ఇల్లు అప్పుడు ఒక కుక్క వచ్చింది మేడం. ఆ కుక్క వచ్చి మా ఇల్లు అయిపోయే వరకు ఉంది. మళ్ళీ గృహప్రవేశం అయిపోయింది, అది ఎక్కడికి వెళ్ళిందో తెలియదు. వావ్! సార్ మేము వాచ్మెన్ పెట్టకపోతే మాకు ఈ మల్లన్న దేవుడే మరి కాలభైరవుడే అంటున్నాము, అతనే సాక్షాత్ మా ఇల్లు కాపలా కాసిండు అని సార్కి చెప్పాను. సార్ ఇంటికి వచ్చినప్పుడు సార్ అసలు మా పిరమిడ్ హౌస్ నిర్మాణం జరిగే ముందు ధ్యానంలోనే మా హౌస్ మొత్తం చూసింది సార్ నాకు ధ్యానంలో వచ్చి. అప్పుడు సారు మళ్ళీ ప్రత్యేకంగా వచ్చినప్పుడు ఎక్కడెక్కడ నాకు ధ్యానంలో ఏ వైపు సార్ నిలబడ్డాడో అవన్నీ నేను సార్కి, సార్ నేను ధ్యానంలో చూసుకున్నాను, మీరు ఈడ నిలబడ్డారు, మీరు ఇక్కడికి వచ్చిండ్రు సార్, మీరు గ్యాస్ దగ్గర టీ చేసి పోసిండ్రు అని అంటే, ఈ గడ్డంగాన్ని అన్ని చూసేసుకున్నావా, నీకు తెలుసు కదా నేను వచ్చిన కదా ముందే, సార్ నాకంటే ఫస్టే అన్నాడు. నేను ఇదంతా తిరిగి చూశాను, నీకు తెలుసా అని అన్నాడు. అవును సార్ తెలుసు, నేను ధ్యానంలో చూశాను, మీరు ఎక్కడెక్కడ నిలబడుతున్నారో, మీరు పైనకి వెళ్దామా కిందకి వెళ్దామా, పిరమిడ్కి వెళ్దామా హౌస్లోకి వెళ్దామా నన్ను అడిగి మరి సారు
వచ్చాడు ఇంట్లోకి. లేదు సార్ ఇంట్లోకి వెళ్దాం పైనకి వద్దు అంటే నేను ధ్యానంలో కూడా ఇది చూసుకున్నాను. సార్ నేను మా ఇంటికి రాకముందే ధ్యానంలో నా ఇల్లు గృహప్రవేశం అయిపోయింది. పిరమిడ్ ఓపెనింగ్ కూడా అయిపోయింది. ఆ పిరమిడ్ ఓపెనింగ్ కూడా ఎలాంటి రిబ్బన్ అంటే రెడ్ రిబ్బన్, గ్రీన్ కలర్ అది స్నాప్. దాంతోని సార్ ఓపెనింగ్ చేసినప్పుడు కూడా నేను చూసింది సార్ చెయ్యకముందే చెప్పాను. సార్ మీరు ఇలా చేశారు, ఇప్పుడు ఎలా చేస్తారో చూడండి అంటే వండర్ మేడం. ప్రతిదీ సార్తో నేను ధ్యానంలో కనెక్ట్ అవుతాను. ఏది కావాలన్నా మా పాప పెళ్లిలో కూడా సార్ ప్రకృతి మాతని మరి సంప్రదాయంగా పందిరేయాలి అంటారు కదా, ఆ పొరక తేవాలి కదా. ఆ పొరక తెచ్చేటప్పుడు మరి ప్రకృతి మాతకు నేను ఆ, కృతజ్ఞత భావంతో సారీ అని చెప్తున్నాను. మరి అన్ని ఈ సమాజం కోసం అయితే చెయ్యాలి కదా సార్. మరి ఎలా అంటే క్షమాపణ చెప్పు వాటికి, నీ పని నువ్వు చెయ్యు, అప్పుడు దానికి పాపకర్మ అంటూ ఉండదు అని సార్ నాకు ధ్యానంలోనే అది తెచ్చి వేసినప్పుడు మేడం నేను ధ్యానంలోనే కూర్చున్నాను. పెళ్లిలో కూడా నేను 2 గంటలు ధ్యానం చేశాను పాప పెళ్లిలో. అయ్యో ఈ అన్ని పనులు పెట్టుకొని ఇది పోయి పిరమిడ్లో కూర్చున్నది, ఇక మా వాళ్ళు నార్మల్ భాష వాళ్ళది, ఇది ఇవన్నీ పనులు పెట్టుకొని పిరమిడ్లో పోయి కూర్చున్నది ఎలా? నేను పిరమిడ్లో కూర్చుంటేనే పనులు అవుతాయి, నేను చేయకుండా నా పనులు అయిపోతాయి. మీరు కంగారు పడకండి, మీకేం అవసరమో మీరు అయ్యి చూసుకోండి అని నేను పిరమిడ్లో పోయి ధ్యానం చేస్తే అసలు ఆ పొరక మేడం స్మైల్ ఇచ్చినాయి నాకు. ప్రతి ఒక్క ఆకు చెమకు చెమకు మెరుస్తూ స్మైల్ ఇస్తే నేను సార్తో చెప్పలే. కరీంనగర్ వచ్చాడు లాస్ట్, కరీంనగర్ నుండి ఆదిలాబాద్ వచ్చాడు సార్. నాగ్పూర్ వెళ్ళడం ఆంధ్రవేలో చాలా చాలా వస్తుండే ఆదిలాబాద్కి. నాగ్పూర్ వెళ్ళే ముందు ఆదిలాబాద్కి వచ్చినప్పుడు నేను లేను, నేను కరీంనగర్లో ఉన్నా. మా సార్ని కలవడానికి వెళ్ళిండ్రు. సార్ ఇట్లా పోయి నిలబడ్డాడు అంతే. అమ్మగారు రాలేదా, అమ్మగారు రాలేదా అని అడిగిండ్రు. సార్ దగ్గర ఎంతమంది జనాలు మేడం, ఎంతమంది సార్తో 20 సంవత్సరాల కనెక్ట్ ఉన్న వాళ్ళు ఉన్నారు. నేనేం చేశాను అంటే మన అంతర్శుద్ధి, నేను ఎలా వర్క్ చేయాలి, సార్ అంటే ఎంత అభిమానిస్తున్నా, ధ్యానం అంటే ఎంత ప్రేమిస్తున్నా, ధ్యానాన్ని ఎంత సత్యంగా చేస్తున్నా కాబట్టి నేను సార్కు కనెక్ట్ అయ్యాను. వావ్ పత్రి సార్ అని ఇలానే అనుకుంటా ఎప్పుడు. నేను ఎంత పెద్ద ఇంత సీమంతా కాదు నేను చేసేది. నన్నెవరు సార్ని అమ్మగారు రాలేదా అని అడిగే స్టేజ్లో నేను లేను. కానీ నేనేంటి సార్కు తెలిసింది. మళ్ళీ 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 అమ్మగారు రాలేదు కానీ ఫోన్ మాట్లాడతారట సార్, మాట్లాడతారు అమ్మగారితోనని మా సార్ అన్నాడు. కలిపేయు, కలిపేయు అనేసరికి ఫోన్ ఇచ్చిండు. వావ్ సార్ ఫోన్ మాట్లాడుతున్నాను నేను అని ఎంజాయ్గా ఫీల్ అయితే ఎలా జరిగింది పాప పెళ్ళి, నేను వచ్చాను కదా చూసావా, కొరక ఎలా నవ్వింది, పందిరి ఎలా జరిగింది. కరోనా అప్పుడు, ఆ కరోనా అయిపోయిన తర్వాత పాప పెళ్ళి. ఫస్ట్ లాక్డౌన్ ఎత్తేసిండు, June 14th పాప పెళ్లి. కరోనాలో ఎలా అవుతుందో ఏమో అంటే సార్ మీరు ఉన్నారు కదా, ఎలా అయినా మీరే చూసుకుంటారు అన్ని సార్ తలపైననే. ఏ కార్యమైనా మీరు ఉన్నారు సార్, ఆ లాక్డౌన్ ఉండని కరోనా ఉండని ఏమన్నా ఉండని కార్యం మాత్రం అవుతుంది. ఆ నమ్మకం నాకు ఉంది, ఎందుకంటే నా ధ్యాన శక్తి, నేను ధ్యానంతోనే సాధిస్తా అని ఇలా సార్తోనే షరతు పెట్టుకునేదాన్ని. అయితే ఎలా జరిగింది పెళ్లి, అన్ని అయిపోయినాయి కదా, అన్ని పూర్తిగానే జరిగాయి కదా. నేను వచ్చిన చూసినవా నువ్వు? అవును సార్ చూసిన, ధ్యానంలో చూసిన. నేను కన్యాదానం చేసేటప్పుడు కళ్ళు మూసుకొనే చేసి మీడియాలకు చెప్పిన, పంతులకు చెప్పిన, బ్రహ్మముడేసి నా పిల్ల కిందికి దిగేదాకా ఎవరి ఫోటోల వైపు చూడొద్దు, మాంగళ్యం కట్టేటప్పుడు కూడా మంత్రోచ్చన చేయండి పంతులు. ఆ మీడియా కోసం కాదు నేను చేసేటండి, ఇక్కడ సాక్షాత్ నా పరమ గురువైన జగద్గురువైన పత్రిజీ గారు ఉన్నాడు. ఆ ఫ్లెక్సీ చూసిన వాళ్ళంతా అక్కడ చూసినంటే కరోనా రాదు ఏం రాదు, మాస్కులు కూడా పెట్టలే నేను ఎవ్వరు పెట్టుకోకండి, మీకేం ఇబ్బంది కాదు. ఎందుకంటే ఆ ప్రపంచ గురువే ఇక్కడ ఉంది. కరోనా ఎందుకు వచ్చింది అనే సబ్జెక్ట్ చెప్పడానికి ఆ గురువు ఇక్కడ ఉన్నారు. మీరు భయపడకండి కానీ ఎవ్వరికి మాస్కులు పెట్టలే. ఫస్ట్ కరోనా అది, కానీ నేను భయపడలే. ఎవరికి కూడా భయపడకండి అని చెప్పిన, పంతులకు చెప్పిన. మీరు స్టేజ్ దించాలి అంటే ఫోటోల కోసం కాదు నేను పెళ్లి చేసేది, ఏం ఫార్మాలిటీస్ ఉంటే అవి ఫస్ట్ చెయ్యండి, చేసిన తర్వాతనే ఫోటో. ఆ ఫోటో కోసం వాళ్ళు మంత్రాలు లేవు, వాళ్ళకి తాళి కట్టినా మొగన్ని చూడాలన్నా, భర్తని చూడాలన్నా, ఫోటోల్ని చూడాలన్నా. మరి మాంగళ్యాన్ని కళ్ళకు అద్దుకుంటున్నాం, ఫోటోలోని కోసమా మనం చేసేది కాదు. మీరు ఎలా వస్తే అలా తీయండి. సార్కి అన్ని చెప్తున్నా ఫోన్లో, సార్ నేను ఇలా చేసినా, నేను చూసినా, నేను అన్ని చూసినా, నేను నీ దగ్గరే ఉన్నా,
నేను కన్యాదానం చేసేటప్పుడు కూడా కళ్ళు తెరవలేమండి. 1/2 చేయించిండు పంతులు. వంగుండే ఇలానే దార పోస్తున్నా స్వయంగా పత్రి సార్ నా చేతులు పట్టుకుంది. కన్యాదానం చేస్తుంటే నా చేతుల కింద చేతులు పెట్టి ఇట్లా పైనకెళ్ళి దార పడుతుంది. అవన్నీ నాకంటే ఫస్ట్ సార్ చెప్పిండు ఫోన్. వావ్ సార్ నేను అన్ని చేసుకుంటున్నా. ఏదైనా సార్ని నమ్మినప్పుడు, ధ్యానంని నమ్మినప్పుడు గొప్ప విషయమా, ఆనందమా కాదు. ప్రతిదీ సార్ని మనం నమ్ముకుంటే నువ్వు ఇతరులకు ఉపయోగపడే పనిని నువ్వు ఎప్పుడైతే చేస్తావో నీకోసం నువ్వు చేసుకుంటే అద్భుతాలు కాదు. అది మామూలుగా వచ్చాము మన కుటుంబము అందరం చేసుకుంటాము. ఇంకొకరి వైపు చూసి వాళ్ళ కార్యం కూడా నీ కార్యం అనుకున్నప్పుడు పత్రి సార్ ఆటోమేటిక్ చేయించుతాడు. ఈ నా ఒక్క కార్యమే కాదు, ప్రతి ఒక్కళ్ళ పెళ్లిళ్ళకి మీరు ఇగో పత్రి సార్ ఫ్లెక్సీ పెట్టండి, పత్రి సార్ ఫోటో పెట్టండి, అక్కడ మీరు చెయ్యండి, మీరు ధ్యానంతో చెయ్యండి. ధ్యానం చేసినప్పుడు అన్ని వస్తాయి అన్నప్పుడు మనం అన్ని చేస్తాం అనుకున్నప్పుడు నువ్వు ప్రూవ్ చేయాలి కదా. మరి ఊరికే కాపీ కొట్టి చెప్పడం కాదు. నాకు అన్ని అయితేనే నేను ఒకరికి చెప్తా సార్. అప్పుడు ఆ కరోనా టైంలో అయినప్పటికీ బ్రహ్మాండమైన పెళ్లి 40 మందితోనే చెయ్యాలి. అప్పుడు ఇంకంతకంటే ఎక్కువ ఉండద్దు. 1500 మంది వచ్చారు. అలాంటి వాళ్ళని కూడా కరోనా లేకుండా మాస్క్ లేకుండా పెళ్లి జరిపించారు. అది మన పత్రి సార్ కృతజ్ఞత భావం అతనికి ఎప్పుడు ఉంటది మేడం. బాబు బిఎస్ అగ్రికల్చర్ చదవాలి. సార్ మౌనంలో ఉన్నాడు. సంవత్సరం ఆదిలాబాద్ వచ్చాడు. సార్ నేను బాబుని ఇట్లా బిఎస్ అగ్రికల్చర్ చేయించాలనుకుంటున్నా సార్. వావ్ డన్ అన్నాడు. 2 చేతులు ఎత్తది ఉంచాడు. సార్ మౌనంలో ఉన్నారు. నా బాబుకి సైన్ పెట్టి ఇలా సంతకం పత్రిక అని పెడితే ఇప్పటికీ లామినేషన్ చేయించుకొని ఉంచుకున్నాడు నా కొడుకు. ఆ దాన్ని ఇప్పుడు కూడా ఎప్పుడు ఎటు వెళ్ళినా పత్రి సార్ పేరు చూసి ఆ లామినేషన్ ఫోటో చూసి పోతాడు. ఎక్కడికి వెళ్ళినా ఇంటర్వ్యూ జరిగేటప్పుడు పత్రి సారే ఫస్ట్ వచ్చి కూర్చుంటాడు. ఈ సర్టిఫికెట్లను ఇవ్వు, నీ సర్టిఫికెట్లన్నీ నాకు చూపించవా అని ధ్యానంలో నా బాబుతో కూర్చొని సార్ మొత్తం సర్టిఫికెట్లన్నీ నా కొడుకు చూశాను. నేను అది నా బాబు అప్పుడే చూస్తున్నాడు ధ్యానంలో, నేను ధ్యానంలో అప్పుడే చూస్తున్నాను. మా ఇంట్లో పిరమిడ్లో నేను హైదరాబాద్లో బాబు ఫోన్ చేసేసరికి నాని మరి పత్రి సార్ వచ్చిన సర్టిఫికెట్లు చూసినట్టు అనిపిస్తుంది మమ్మ నాకు. మమ్మీ నా దగ్గరని కూర్చున్నాడు తాత అంటారు మా పిల్లలు. ఇంత చిన్నప్పుడే వాళ్ళు ధ్యానంలోకి వచ్చారు. తాత నా దగ్గరని కూర్చున్నాడు మమ్మీ, సర్టిఫికెట్లు అన్ని చూసిండు. ఇద్దరం ఒకేసారి వావ్ బెటర్, నువ్వు ఎక్కడికి వెళ్తావో ఏ పనో నీది పూర్తి అయిపోయింది. అయినప్పటికీ ధ్యానం చేసి మొదలుపెట్టు. ఇప్పటికి పాప అయినా బాబు అయినా మా సార్ అయినా నేనైనా ఏ విషయం మేమే వర్క్ చేసినా 10 నిమిషాలన్నా ధ్యానం చేసి మేము ధ్యానంతోనే మొదలు పెడతాం. అదొక మంత్రం అయితే ఇప్పుడు గుడిలకు పోయి దర్శనం చేసుకున్నట్టే పత్రి సార్ ధ్యానం చేసి మేము మొదలు పెడతాం. అలా బాబుకి కూడా రాజస్థాన్ బాబు చదవడం అయితే అక్కడ ఎడారి ప్రాంతం, బాగా వేడి, బాబు తట్టుకునే లేని స్థితిలో ఉన్నాడు. సన్న బక్క పలసగా వచ్చాడు అక్కడికి వెళ్ళి ఒక 1 ఇయర్లో. చుట్టుపక్కల వాళ్ళంతా ఏం చదువు పిల్లల్ని చంపుకుంటావా, ఏమి ఇబ్బంది ఇది, నువ్వే ఉన్నావా, నువ్వే చదివిస్తున్నావా, నార్మల్ విషయాలు ఎట్లా మాట్లాడతారు మన వాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళు భయపెట్టేస్తారు. అయ్యో ఇట్లా అంటున్నారు, ఎట్లా పిల్లగాడు ఇట్లా అయిపోతుందట సార్, నాకైతే తెలియదు మరి, నేనైతే అంత దూరం పంపిన ఆ వాతావరణం ఎలా ఉంటుందో మరి బాబుకు అనుకూలంగా ఉండాలి అని అంటే నా కొడుకు అప్పుడు నేను ఎప్పుడైతే ధ్యానం చేసి సార్తో కనెక్ట్ అయ్యాను అప్పటి నుండి నా కొడుకు కూల్గా ఏసీలో వన్నంత కూల్గా అవన్నీ మళ్ళీ నాకు నా కొడుకు ఫోన్ చేసి చెప్పింది. అవన్నీ ప్రాక్టికల్గా చేశాను మేడం నేను సార్తో. అంత ఈజీ కాదు పత్రి సార్ దొరకడమే ఒక మహా 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 గొప్ప జీవితం ఇది. ఆ గురువుని పొందడం ఈ జన్మ ధన్యం. ఇంతకంటే గొప్ప గురువు ఈ ప్రపంచంలో లేడు. అతన్ని ఏదో పేరు కోసం ఏదో క్లాసులు పెడుతున్నా గొప్ప కోసం కాదు, హార్ట్ఫుల్ గా మన పనులు మనం చేసుకోవచ్చు సార్తోని. అంత ఇష్టంగా ధ్యానంని చెయ్యాలి. ధ్యానం చేసి నేను ఏదో పెద్ద క్లాసు పెడతా అని శాకారం, నాకు ఏ ర్యాలీలు అవసరం లేదు, నన్ను ఎక్కడికి వెళ్ళకంటాడు సార్ కూడా. హాయిగా కూర్చో, తిరుగుతే తిప్పలు, కూర్చుంటే కుప్పలు, కూర్చున్న దగ్గర అన్ని ఉన్నాయి, నువ్వెందుకు తిరుగుతావు, నాకు ఇదే మెసేజ్ ఇస్తాడు. అయినప్పటికీ ఎంజాయ్గా పోవద్దా సార్, అందరు బయటకు వెళ్తున్నారు, నన్ను కూర్చో అంటావు. నేను వెళ్తా సార్ అని చెప్పి నేను వెళ్తా. సార్ నేను వెళ్తా, ఇక్కడికి నేను వెళ్ళాలా, నేను కూడా ర్యాలీలో పాల్గొనాలా, నన్ను ఎందుకు కూర్చో అంటావు, నీవే కర్మ ఓ. అంత ఈజీగా బేతంచెల్ల పిరమిడ్కి వెళ్ళాను. కర్నూలు సారు గురు పౌర్ణమి నందవరం సదానంద యోగి సమాధి దగ్గరికి వెళ్ళాం.
బేతంచెర్ల పిరమిడ్లో నేను ధ్యానం చేసుకున్నా. ధ్యానం చేసుకొని ఆ పిరమిడ్లో కూర్చున్నా. మళ్ళా సార్ ఆదిలాబాద్ వస్తున్నాడు. అక్కడే ఉండక సార్ అంటే పిచ్చిగా, సార్ అంటే ప్రేమ. ఏందో ఏమో తెలియదు. ఏది ఎటు పోతుందో తెలియదు. ఒక్క ఫోటోలో కూడా శరీరం చక్కగా లేదు. ఒకవైపు కొంగేటు, ఒకవైపు అంత మైకంలా మన అవేర్నెస్ లేకుండా సార్ అంటే అంత ఇష్టం. ఒక్క ఫోటో కూడా చక్కగా లేదు. ఇప్పుడు లామినేషన్ చేసి పెట్టుకుందామంటే ఈ జనాలు కదా మరి ఇట్లా అట్లా అంటారని అవి కూడా ఎంత నవ్వుకుంటా అసలు సార్ మీరు ఉన్నారంటే నా శరీరమే నా ఆధీనంలో ఉండదు. అంత ఎంజాయ్ చేసిన సార్తో నేను 10 సంవత్సరాలు 11 సంవత్సరాలు అయితే ఎంత తిరిగాను మేడం సార్తో. ఎప్పుడు అనేవాడు ఆదిలాబాద్ హీరోయిన్ క్లాప్స్ కొట్టండి కడతాను ధ్యానమ చక్రం అప్పుడు. ఆదిలాబాద్ హీరోయిన్ వస్తుంది క్లాప్స్ కొట్టండి అందరని క్లాప్స్ కొట్టించి. అయ్యో రామ్మ నన్ను హీరోయిన్ చేసిండు నేనేం చేయాలి ఇంకా. అందరూ మేడం ఏ షూటింగ్ తీశారు ఆదిలాబాద్ హీరోయిన్ అన్నాడు మిమ్మల్ని. ఏ షూటింగ్ తీసినా ధ్యాన షూటింగ్ తీసినా ఇంకేం తీస్తాయ్యా ధ్యాన ప్రచారం చేయాలా. సార్ ఊరికి అంటాడా ఏదో అన్నాడు అంటే అదే మూలం ఉంటది ఇక ఏదో బరువు పెట్టిండు మన తల పైన. అయితే మేడం అది ఎంత సీరియస్ గా చెప్తానంటే ఆదిలాబాద్ హీరోయిన్ అన్నాడు ఎందుకు అంటే అదంతా ఆనందము అంత సంతోషం కాదు. ఒక 3 సంవత్సరాలు కొంచెం ఫైనాన్షియల్ ఎంత ప్రాబ్లం అయింది అంటే కొంచెం మితిలకి ఇవ్వడం మా వ్యాపారం. ఒకరికి తీసి ఒకరికి ఇవ్వడం అంటే ఒక ఆమె పారిపోయింది డబ్బులు ఎత్తుకొని. ఇంకొక ఆమెకి పెళ్లికి ఇచ్చిన ఆమె ఇల్లు అమ్ముడు పోతలేదు నాకు డబ్బులు ఇస్తలేదు. నేను ఇంకొకరి దగ్గరికి వెళ్ళి తెచ్చి ఇచ్చిన ఆమెకి. పారిపోయిన ఆమె వారిపోయింది. అయ్యో భారతి డబ్బులు ఇస్తలేదు, భారతి డబ్బులు ఇస్తలేదు, అయ్యో అయ్యో అంటే ఆదిలాబాద్ జిల్లా అంతా భారతి పెంటాది అంటే మొత్తం ఆదిలాబాద్కే తెలుసు. మా ఆయన మున్సిపాలిటీలో నాది వడ్డీ వ్యాపారం ప్రతి ఒక్కరికి తెలుసు. భారతక్క అంటే ఏ మూలన్నా భారతక్క అంతే. అలా అయితే అబ్బా సార్ ఆదిలాబాద్ హీరోయిన్ అన్నావు ఈ రకంగా అన్నావా సార్ అంటే ప్రతి ఒక్కరికి భారతి పైసలు ఇవ్వలే. భారతి మొన్న వీళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకొని ఇచ్చింది. ఆమె వారిపోయిందట మమ్మల్ని కష్టపెడుతుంది. అయ్యో వీళ్ళ పెళ్లికి ఇచ్చింది వాళ్ళ పెళ్లి 4 సంవత్సరాలు రావట్లేదు ఇట్లా అట్లా చెప్తుంది అంటే నా పేరు ఆదిలాబాద్ అంతా మారుమోగింది. ఇంకా తెలియని వాళ్ళకు కూడా తెలిసిపోయింది. అప్పుడు అన్నాను సార్ ఎలా ఇరికిస్తావో తెలియదు సార్, మెచ్చుకుంటావో తెలియదు, కింద పడేస్తావో తెలియదు, అన్ని మేమే భరించాలి. అయినప్పటికీ ఎటువంటి విషయమైనా నేను సాధిస్తా సార్. అలా అయినప్పటికీ కూడా మేడం 12-13 లక్షలు ఒకరి వేరే వాళ్ళ ఇవ్వడం తీసుకోవడం ఇలాంటి వ్యాపారం నాది జరుగుతుంది. అప్పుడు కూడా భయపడలే. ధ్యానం చేస్తే అందరు వచ్చిన వాళ్ళు నీకు ధ్యానం ఎట్లా కుదురుతుంది, ఇవన్నీ టెన్షన్లు ఉన్నాయి కదా, ఈ టెన్షన్లలో నువ్వు ధ్యానం ఎట్లా చేస్తున్నావు, అప్పుడే ధ్యానం చేయాలి మరి మజా ఉంటుంది అని మా పత్రి సార్ అంటాడు. అన్ని ఉన్నప్పుడు ధ్యానం కాదు, ఏం లేనప్పుడు కూడా ధ్యానం చేయాలి, టెన్షన్ ఉన్నప్పుడు కూడా ధ్యానం చేయాలి అంటాడు. ఇంకొక గంట ఎక్కువనే కూర్చున్నాం గాయత్రి మంత్రం చేస్తూ 108 సార్లు గాయత్రి మంత్రం చేస్తూ మేడం 41 రోజు ధ్యానం పెట్టుకున్నా. మీరు ఎన్ని పరీక్షలు అన్న పెట్టండి సార్ ఎన్ని ఉంటుంది. మా సార్ ఫోటో ఎప్పుడు ఆ ఫోటోతోనే మాట్లాడుకుంటాను. మీరు ఎన్ని పరీక్షలు పెట్టినా నేను విన్నే సార్, నేను ఎప్పుడు ఓడిపోను. పట్టుకున్న ధ్యానాన్ని అది నన్ను ముంచినా సరే లేపినా సరే అలాంటి శక్తి మీరు ఉందని చెప్పిన దానికి నేను అనుభవించాలి కదా. మరి మీ సత్యాన్ని నేను తెలుసుకోవాలి కదా. పత్రిజన్ నేను పిరమిడ్ కట్టుకున్నా, మరి బ్రహ్మర్షి పిరమిడ్ అని పేరు పెట్టిండ్రు మీరే. నేను బ్రహ్మర్షి కావాలంటే మరి నేను అన్ని పొందాలి కదా, అన్నిటి నుండి వెళ్ళాలి కదా, అప్పుడే కదా నేను బ్రహ్మర్షిని. మజాకి ఇంత ధ్యానం చేస్తున్నా అంటే సరిపోతుందా? హెల్త్ ఇష్యూ అయినా ఏదైనా నాకు ఏమీ లేవని ధ్యానంలోకి వస్తే అన్ని చూపించిండు పత్రి సార్. మామూలు మనిషి కాడు, మామూలు వ్యక్తి కాడు. ఎప్పుడు ఎగేస్తాడో ఎప్పుడు కింద పడేస్తాడో కూడా తెలియదు. ఆ టిప్స్ కూడా సార్ ఆదిలాబాద్ హీరోయిన్ అని గిత పెద్ద పెంట పెట్టినావు సార్ నా తలపైన. అవునా గెలిచినావు కదా మరి ధ్యానంలో. మళ్ళా సార్ని కలిసినప్పుడు సార్ గెలిపించిండ్రు మీరే, ఇబ్బందులు పెట్టిండ్రు మీరే, అన్నీ మీరే. తెలివైంది అయ్యా, చాలా గడిచిపోయినాం, బాగా ఎనర్జీ ఉంది, బాగా శక్తి ఉంది ఆమె దగ్గర. ఒకరిది ఎంగేజ్మెంట్ మేడం అంటే ఇవి లైట్ విషయాలు అయిండొచ్చు, మామూలు క్లాస్ కాకపోవచ్చు. ఇది ఒక సజ్జన సాంగత్యమే. మనం ఎలా డీల్ చేసుకోవాలి, ఎలా సహాయపడాలి, ఒకరికి ఇబ్బంది వచ్చినప్పుడు మనం దాన్ని ఆ ఆనందం ఎట్లుంటది అనేది నేను ప్రాక్టికల్గా చూస్తాను. వాళ్ళకు రవితేజ హోటల్ ఆదిలాబాద్ లో పాపం ఎంగేజ్మెంట్ ఒక 10 నిమిషాలు అయితే అన్నంగా ఒక 5 lakhs ఒకళ్ళు ఇస్తామన్న వాళ్ళు ఇవ్వలేదు. అప్పుడు వాళ్ళ ఎంగేజ్మెంట్ ఏమవుతుంది, ఆగిపోతుంది. ఇబ్బందులు ఎట్లుంటాయి అప్పుడు, ఎవరేమవుతారో అస్తవ్యస్తగా ఉంటుంది. అలా బాధ చూడలేక అవునా అందలేదు భారతి ఇట్ల సంగతి అంటే అప్పుడే 10 నిమిషాలు ధ్యానంలో కూర్చున్నా.
ధ్యానంలో కూర్చొని ఒక వ్యక్తికి ఫోన్ చేసిన. ఈవెన్ 5 మినిట్స్లో ఒక 1 మినిట్ నేను ఎంత 5 లక్షలు ఒక్క 5 సెకండ్లలో 5 నిమిషాలలో అరేంజ్ చేసిన. ధ్యానంలో కూర్చొని ఒక వ్యక్తికి ఎనర్జీ పంపిన. ఈయన ఇయ్యాలి, వీళ్ళ ఎంగేజ్మెంట్ అయిపోవాలి, మళ్ళీ ఒక 1 వీక్ లోపల వాళ్ళ మేము రిటర్న్ ఇచ్చేస్తాం సార్. పత్రి సార్ ఇక్కడ ఏదో జరగబోతుంది, బాధ అవుతుంది, మరి ఈ కార్యం అంతా పూర్తి కావాలంటే మీ సహకారం కావాలి, అందులో నేను పాత్రధారి అవుతున్నా, నన్ను సవ్యంగా చెయ్యు దీంట్లోకి వెళ్ళి అని ఒక వ్యక్తికి ఫోన్ చేసిన. అయ్యో ఇప్పటికిప్పుడు 10 నిమిషాలలో 5 లక్షలు అంటే మాటలా? లేదు సార్, మీరు తలుసుకుంటే అయితే మీ దగ్గర ఉంది, ఉన్నదాన్ని ఉపయోగించండి మంచి కార్యాన్ని, లేకపోతే బాధ ఉంది కదా. అరే ఉంది అంటే ఎలా, నీకు ఒక షూరిటీ లేనిది ఏం లేనిది ఎలా మీరు ఇవ్వమంటే అయిపోతుందా? లేదు సార్, మేము షూరిటీ, మా పత్రిజీ షూరిటీ, మా ధ్యానం షూరిటీ సార్, మీకు 1 వీక్లో మేము రిటర్న్ ఇస్తాం, ఇంకా అంతకంటే త్వరలో అయితే త్వరలో ఇచ్చేస్తాం. అరే ఈమె ఇంత మజాకు మాట్లాడుతుంది, ఇంత ఈజీగా అడిగేస్తుంది, అంత ఈజీగా అడిగిన మరి నేను అడిగితే కూడా అనంగా సార్ అతనికి అరగట్లేదు, కావాలి, ఇక్కడనైతే పని ఆగిపోతుంది, పట్టుకొని ఎంగేజ్మెంట్కి వచ్చింది. 5 లక్షలు తీసుకొని వస్తే ఎంగేజ్మెంట్ అయిపోయింది. 5 డేస్కి మేము ఆలయాలకు 5 లక్షలు ఇచ్చేసాం. అలాంటి ఎన్నో నేను సాధించాను. ఇప్పటికిప్పుడు ఒక వ్యక్తికి పని ఉందట సార్, ఫలాని వ్యక్తి దగ్గరకు పోతే కావాలి అంటే మనం ఏం చేస్తున్నాం, ఒకరికి ఉపయోగపడే పని చేస్తాం. ఒకరి ఇబ్బందిని మనము మన ఇబ్బంది అనుకుంటున్నాం, మీ పని నా పని అనుకుంటున్నాం. అలాంటప్పుడు ఎందుకు చేయడు? నా పని కోసం నేను ఎవరినన్నా ఉంచాలి, వీళ్ళని ఇబ్బంది పెట్టాలి, నేను హాయిగా ఉండాలి అనుకున్నప్పుడు ఏ కార్యం కాదు. నువ్వు ఇతరుల కోసం ఎప్పుడైతే ఆరాట పడతావో, వాళ్ళ బాధని నీ బాధ అనుకుంటావో, వాళ్ళ ప్రాబ్లాన్ని మీ ప్రాబ్లం, వాళ్ళ పని మీ పని అనుకో, నీ బిడ్డ పెళ్లి నువ్వు ఎలా అన్నా చేస్తావు, అది పెద్ద గొప్ప విషయం కాదు. వేరేళ్ళ పాప పెళ్లి కూడా మన పాప పెళ్లి అని అనుకున్నంత ఆనందంగా చేసిన కుటుంబాలు 10 కుటుంబాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరికి నేను ఇదే చెప్తా, జీవహింస తర్వాత పెడదాం. ఆ పశుపక్షాదులు వచ్చినాయి, వాటి జన్మ వాటికి ఉంది. ఫస్ట్ పక్కోడి కష్టాన్ని అర్థం చేసుకో. పక్కోడి ఇబ్బందిలో ఉన్నాడు, పక్కోడికి 10 రూపాయలు అవసరం ఉన్నాయి, ఫస్ట్ వానికి ఇవ్వండి, వాని కార్యాన్ని పూర్తి చేయండి. పంచభూతాలు, ప్రకృతి, విశ్వము, లోకం అన్ని మనకు సహకరిస్తాయి. ముందు పక్కకున్న మనిషిని కష్టపెట్టి ఏవో యజ్ఞాలు చేస్తే ఏమొస్తుంది? ముందు మానవుడే దేవుడు అంటున్నాం, మానవ సేవ మాధవ సేవ అంటున్నాం. అది కర్మ పక్కకు పెడతాం, ముందు వాడిని ఉడికేయాలి. మనం ధ్యానం చేస్తున్నాం కాబట్టి వాడు మనము సమానమే, నువ్వు నేను ఒకటే. ఆత్మ 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 అన్నంత మాత్రం ఆత్మ అయిపోతుంది? అందరు ఆత్మస్వరూపులమే అంటున్నాం, ఆత్మస్వరూపుల్లాగా వర్క్ చేస్తున్నామా? నాకు ఒక సరితాదేవి కూడా ఒకటే, నేను కూడా ఒకటే, వాళ్ళ పని కూడా ఒకటే, నా పని కూడా ఒకటే, వాళ్ళ ఇంట్లో కష్టం వచ్చింది, నా కష్టం కూడా అంతే అని చేస్తున్నామా? అదే చెప్తాను నేను ఇక్కడ క్లాసులో పోయింది. ఫస్ట్ ఎన్ని క్లాసులు ఎన్ని సంవత్సరాలు కాదు, ఒక వ్యక్తి ఇబ్బందుల్లో ఉన్నాడు, ఆయనకి ఏం కావాలి అడగాలి. మీకు ప్రాబ్లం ఎక్కడ వచ్చింది, మీరు దేనికి ఇబ్బందుల్లో పడుతున్నారు, ధ్యానం చెయ్యండి, మీకు సహకరించే వ్యక్తులు వస్తారు. మీరు కరెక్ట్ ఉన్నప్పుడు, మీరు సరి అయిన జీవనం ఉన్నప్పుడు, మీరు సరిగా జీవించినప్పుడు, మీకు ఎవరి మీద స్వార్థము, వాళ్ళని ముంచాలి, వీళ్ళని ఖరాబ్ చేయాలి అనే ఆలోచనలు మనకు లేనప్పుడు మన పనులు ఎందుకు ఆగుతాయి? ఆగవు. పత్రి సార్తో కూడా ఇలానే మాట్లాడతారు, సార్ ఇచ్చేసింది 5 లక్షలు, అయిపోయిందా? ఓ తల మీద చేయబెట్టి 10 నిమిషాలు నీకు ఇంకా ఎనర్జీ పంపిన, ఇంకా నువ్వు బాగా కార్యాలు చేస్తావు అంటుండే అన్నమాట. అందరు జనాల్లో ఉంటుండే, సార్తోని మాట్లాడితే ఏంటి, మాట్లాడకపోతే ఏంటి అని కాదు, సార్ ఫలాని పని అవుతుంది, ఆ పని కావాలి, ఫలానోళ్ళకు ఆరోగ్యం బాగలేదు, సార్ చెయ్యాలి, ఎందుకంటే చిన్న వయసులో ఏ ఇబ్బంది వచ్చింది వాళ్ళకి, ధ్యానం చేస్తున్నా సార్, అవి కర్మలట అంటారు, మళ్ళా ఆ ఎనర్జీ ఒకరిది పాస్ అవుతుంది, అవి మళ్ళీ మనం అనుభవించాలంటారు, అవన్నీ ఎంతవరకు నిజం సార్? ఏమీ లేవు, అవన్నీ నీకు చేయాలనిపించింది చెయ్యి, ఇంతే సార్, నీకేది చేయాలనిపిస్తుంది చెయ్యి. అందుకే దేంట్లో ఆనందం అంటే మేడం, ఇప్పుడు ఒకరి కష్టాన్ని నేను వాళ్ళ కష్టాన్ని తీర్చినప్పుడు ఆనందం చూడాలి, గొప్పది. ఏ యాత్ర పోతే దొరుకుతుంది మేడం ఆనందం? ఎక్కడ ఖర్చు లేకుండా ఇంట్లోనే ఫోన్లతోనే అన్ని పనులు డీల్ చేస్తుంది. ఎవరికి ఏ అమౌంట్ కావాలన్నా అయ్యో ఇస్తున్నా, 10 రూపాయలు నాతో అయింది, 5,000 నాతో అయింది. ఒకరు నువ్వు 5,000 ఇవ్వకుంటే ఇప్పుడు కష్టమైన పరిస్థితి ఉన్నది, నేను ఇట్లా అవుతున్నా అంటే సరే ఎప్పుడు ఇస్తావు, వాళ్ళన్నాడు ఇస్తాను. అట్లా లాస్ అయ్యి అట్లా ఇబ్బందులు కూడా పడ్డా,
నన్ను ఇవ్వకుండా నాకు 10-15 లక్షల ప్రాబ్లం కూడా వచ్చింది. అవి ఇవ్వకుండా ఉన్నా కూడా మళ్ళీ యథా రాజ తథా ప్రజ. ఆ ఎటు పోయినాయో పాప పెళ్లితోని కరోనాతోని మళ్ళా రెట్టింపు మూడింతల శక్తివంతంగా తయారైన నేను. ఆ ప్రాబ్లం గింజంతా కూడా కాలే. అంటే ఒకటి వచ్చింది అంటే ఏదైనా మన మంచిగా అంటాడు ప్రతిసారి. ఆ ప్రాబ్లం రాకుంటే నాకు ధైర్యం రాకపోవు. ఇంకా ఇప్పుడు 20 లక్షల పని ఎక్కువనే చేస్తున్నా. ఆదిలాబాద్ అంతా వంచుతున్నా. వాళ్ళు ఇస్తారా ఇయ్యారా? ఎందుకు ఇయ్యరు? నేను సత్యంగా ఇస్తున్నా కదా. నా డబ్బు అయితే నాకు తిరిగి వస్తుంది. వస్తే రాని, పోతే పోని, ఉంటే ఉండని, ఉండకుంటే ఉండకపోని ప్రతిసారి చెప్తున్నాడు కదా. సార్ చెప్పింది అంటున్నాం అంతే, ఆచరిస్తా నేను. వస్తే రాని అన్నాడు సార్, పోని. రోజు క్లాసు సార్ది వింటా. పిరమిల ధ్యానం చేస్తే సార్ క్లాసే. ఇవాళ ఏం చేయాలి అన్నదానికి సార్ క్లాస్తోనే నా జీవన విధానం మొదలైంది. అయ్యాలి ఈ మాట చెప్పిండు, మరి దీన్ని పట్టుకోవాలి. ఏదో మజాగా ఉన్నది ఇందులో. రాజు మా ఆయన నేనే మాట్లాడుకుంటాం. ఇదేదో చెప్పిండే రాజు, వస్తే రాని పోతే పోని అన్నాడు. మనం కొంచెం జాగ్రత్త ఉండాలి. సార్ ఎప్పుడు ఇరికిస్తాడో తెలియదు. ఇలా మాట్లాడుకుంటాం ఇద్దరం. అలా ఒకటి కాదు, రెండు కాదు మేడం. మా అత్తమ్మ కొంచెం సిక్కులో ఉండే. ఆమె చనిపోయే మూమెంట్లో నేను ఇంట్లో లేను. ఒక 3 days 4 days ఊరికి వెళ్ళేసరికి అత్తమ్మ కూడా బాగా ధ్యానం చేస్తుంది. సూర్యునికి ఎదురుగా కూర్చొని చేస్తుండే అత్తమ్మ 3 గంటలు. అయితే 4 రోజులు 3 రోజులు ఊళ్ళో లేకపోయేసరికి అత్తమ్మ అంటే తుది శ్వాస ఆ టైంకి వచ్చిందట. నాకు తెలియదు. పత్రి సార్ని అంటుందట, నా కోడలు లేదు. మరి కోడలు లేకుండా నేను వెళ్ళిపోతే నా కోడలికి జీవితాంతం ఒక అంటారు కదా సార్, నిందలు మచ్చ అని అంటారు కదా. అంటే మరి కోడలు లేనిది పోతే అయ్యో ఈ మెడిస వదిలేసిపోయింది, ఇట్లా వదిలేసి పోతే కరెక్టా అని నా కోడల్ని అంటారు. మరి సార్ నా కోడలు లేదు, నేనైతే ఇప్పుడు వెళ్ళా అని అంటే పత్రి సార్ వచ్చి నేను వచ్చే వరకు మా అత్తమ్మ పక్కకు ఉండి మా అత్తమ్మ అనుభవమే లాస్ట్ టైంలో కూడా మా అత్తమ్మ నాకు చెప్పింది. వచ్చే వరకు 4 రోజులు 5 రోజులు మా అత్తమ్మని సార్ ఆపిండు. ఆపి మళ్ళా 1 month టైం ఇచ్చి, ఇంకా నెల దాకా నీకు టైం ఇస్తున్నా, నెల దాకా నీ కోడలు నువ్వు అందరు మాట్లాడుకోండి, నీకు ఎప్పుడైతే కోడల మీద తృప్తి అయిపోతుందో అప్పుడే నేను పంపిస్తా అని అత్తమ్మకు చెప్పింది. మా అత్తమ్మ అట్లా చెప్తే చుట్టుపక్కల వాళ్ళు ఇంటి ఏమనుకుంటారు, అత్తమ్మ నువ్వు మాట్లాడక అట్లా, మనం మాట్లాడుకుందాం. ప్రతిసారి ఆపిండు నన్ను, నా కోడలు లేదని, నన్ను ముట్టకండి, మీరు స్నానం చేయలే. పత్రిసారిని స్నానం చేపిస్తారా? నేను పత్రిసారిని, సార్ ఉన్నాడు నా దాంట్లో. ఇగో సార్ నాకు చెవులో చెప్తున్నాడు, ఇక్కడికి వెళ్ళి చెప్తున్నాడు, ఇగో ఇక్కడికి వెళ్ళిపోతుంది ఎనర్జీ. అట్లా పాస్ చేసిండు సార్. అది మాకు తెలుసు, మిగతా వాళ్ళకి తెలియదు కదా. ఎవరు ముట్టకండి, మీరు నాన్ వెజ్ తింటారు, మీరు ఎవరు అసలు అత్తమ్మ సాగు బతుకులా ఆమె నోరు ఆమె కంఠం చూస్తే ఒక మైక్ పెట్టుకొని మాట్లాడినట్టు. ముట్టకండి, మీరు నాన్ వెజ్ తింటారు, మీరు మెడిటేషన్ చెయ్యరు అంటే పూర్తి అనరాకపోవు అత్తమ్మ, మీరు మెడిటేషన్ చెయ్యరు, ముట్టకండి. అయ్యో రామ్మ ఇదేంటి సార్, మళ్ళీ ఏదో కాట తెచ్చి పెట్టినావు నాకు. వచ్చే జనాలంతా వస్తున్నారు, చుట్టుపక్కల వాళ్ళు వస్తున్నారు, వంశీకులు వస్తున్నారు, ఆడబిడ్డలు అక్క చెల్లెళ్ళు చేస్తారు, ఆడబిడ్డలు చేస్తారు, కొంచెం విరుగు పొరుగు చెయ్యరు కదా. ఇదేం ధ్యానం అంటుంది, నాన్ వెజ్ తింటుంది, ముట్టకంటుంది అంటారు అత్తమ్మ, అలా అనకు అని అత్తమ్మ దగ్గర ధ్యానంలో వస్తుంది. మా అత్తమ్మ తలకి ఇట్లా తలపైన చెయ్యి పెట్టుకొని ప్రతిసారి కూర్చొని చూసినవమ్మా, సార్ని చూసినవా, నన్ను నమ్మలే బెట్ట నువ్వు. మా అత్తమ్మ అంటుంది నాతోని, నన్ను నమ్మలే ప్రతిసారి వచ్చిందంటే. చూసినవమ్మ నువ్వు? అత్తమ్మ చూసిన, నిజంగా నీకు చాలా సాక్షాత్తు దర్శనం ఇచ్చిండు అని అన్న. 1 monthకి మళ్ళీ అత్తమ్మ చనిపోయే ముందు కూడా అత్తమ్మ వెళ్ళిపోతుందట. వెళ్ళిపోతూ ఉంటే పత్రిసారి అక్కడ ఉన్నాడు, మా అన్నయ్య ఉన్నాడు. మా అన్నయ్యకి ఎటొచ్చినవు అత్తమ్మ నువ్వు? అయ్యో పత్రిసారి రమ్మన్నాడు కొడుక, నన్ను కనబడతలేడు, నాకు దొరుకుతలేడు, నేను ఉన్నారా అని అన్నాడు నన్ను. అన్నావా? ఉన్నా దొరికినదా, నేను ఇక్కడ ఉన్నదా అని అత్తమ్మ చేయి అందుకుంది. లాస్ట్ తుది శ్వాస అత్తమ్మని సార్ అక్కడ కనెక్ట్ అయింది అత్తమ్మకి. అయ్యి సార్ అత్తమ్మ చెయ్యి పట్టుకొని లాక్కొని దొరికిండు కొడుక పత్రి సార్, నేను వెళ్తున్నా అని మా అన్నయ్యకు చెప్పింది కలలో. నాకు మా అన్నయ్య ఫోన్ చేసి, అప్పటికి మా అత్తమ్మ బాడీ వికెట్ చేసింది. మా అన్నయ్య నాకు ఫోన్ చేస్తే అన్నయ్య చెప్పేదాకా నేను వింటలేను. నేను చెప్పట్లేదు, అన్న చెప్పు ఇంత పొద్దున. ఏమో చెల్లె, నాకు కొంచెం ఇట్లా కలబడింది, అత్తమ్మ కాలం చేసినట్టు అనిపిస్తుంది, పత్రిసారి కోసం వెతుకుతున్న కొడుకు అన్నది. అంటే అన్న నువ్వు చూసిందంతా కరెక్టే, అత్తమ్మ బాడీ వికెట్ వేసింది తెల్లవారుజామునే అన్న 8 గంటలకు ఫోన్ చేసింది. అప్పటికి 3 గంటలు అయింది అత్తమ్మ చనిపోయి. అప్పుడు అన్న నువ్వు వచ్చేసేయి,
అది నేను పిల్లల్ని తీసుకొని అత్తమ్మ పాడి విసిరి చేసింది. అత్తసారి కనిపించిందా, సరే అందుకున్నాడు మరి అత్తమ్మనని. మేము మాస్టర్లు అందరం ధూప్తి పెట్టి చక్కగా ధ్యానం చేసుకుంటూ ధూప్ మ్యూజిక్ పెట్టి మేము కూర్చున్నాం. ప్రాక్టికల్ గా చూసినాం మేడం ఇవన్నీ. అత్తమ్మతోనైనా, నా పిల్లలతోనైనా, నాతోనైనా, ఆయనతోనైనా, ఎవరికైనా సార్ కనెక్ట్ అవుతున్నాను. ఎప్పుడు పిరమిడ్ కట్టేటప్పుడైనా ఎన్నో మిరాకిల్స్. ఎక్కడ ఊరుకు పోతే కూడా సార్ ఇక్కడ ఎట్లా ఉన్నారు మనుషులు. నాకైతే కొంచెం భయం అవుతుంది. ఈ కొత్త వ్యక్తులు ఉన్నారు ఇక్కడ, మీరు ఉండండి, నా వెన్నంటే ఉన్నట్టు. అక్కడ మళ్ళీ ఏ కార్యం చేసుకొని రావాలన్నా ఆ కార్యం చేసుకొని వస్తాను. ఒక ఆయుధం పత్రిసార్ గురువు అంతే. ఆయుధం, ఒక ధనము, ఒక శక్తి, ఒక ధైర్యము, ఒక ఆనందము, ప్రతిదీ పత్రిసార్లు ఉంది మేడం. ఒకటి కాదు, రెండు కాదు, చాలా అద్భుతాలు. నాకు ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన ప్రతి జూమ్ సెక్షన్ లో నేను చెప్పేది ఒకటే, సార్ని ఏదో మనము తమాషకి అతని పేరు చెప్పుకొని బతకడానికి కాదు ధ్యానం. అతనే నేను, నేనే అతను, నువ్వే చెయ్యాలి, నిన్నే పట్టుకున్నా. మరి గురువు అని నీకు మాట రావద్దు, నాకు మాట రావద్దు, ఎవరు ఏలెత్తి చూపద్దు. నేను ధ్యానిగా జీవించాలి అంటే నా ధ్యాన శక్తి మీకు పేరు రావద్దంటే నా పనులన్నీ పూర్తి చేయాలి. నాకు ఇవాళ 10 లక్షల వరకు ఉంది సార్, ఆ వరకు కావాలి. ఏమవుతుందో నాకు తెలియదు. నేను గోవింద పిరమిడ్ ధ్యాన బ్రహ్మోత్సవాలకు వెళ్ళాలా, 12 లక్షలు పోస్ట్పోండ్ అవుతుంది. అది పోస్ట్పోండ్ అయితే నా మైండ్ అంతా ఇట్టే ఉంటుంది. మరి నేను ఆడ ధ్యానం ఎట్లా చేయాలి, అక్కడ ధ్యాన నవరాత్రులు ఎట్లా చేయాలి నాకు తెలియదు. నేను 12,000 ఒప్పుకున్నా. అక్కడ 1,00,000కి 1000 ఎంత వస్తే అంతలో వాట తీయాలంటాడు కదా సార్, ఆ వాట తీసేసిన 12 లక్షలు అయితే ఇంకా కొంచెం పోస్ట్పోండ్ అయ్యేటట్టు భయం అవుతుంది. ఈయన నేను అంటున్నాం, ఎట్లా ఎట్లా అవుతుంది చూద్దాం చూద్దాం. ఇంకా ఇంత అన్న కొసాకు చూడమంటాడు సార్, చూద్దాం. సరే మీరు ఇవ్వకపోతే నేను వెళ్ళను. ఆ మనసు అంతా ఇక్కడ ఉంటది, నేను అక్కడ ఉంటా. అది నేను చేసినా చేయకపోయినా ఒకటే సార్. మేడం లాస్ట్ 2 రోజులు 3 రోజులు అయితే అన్నంగా 12 లక్షల వరకు పూర్తి చేసింది. అసలు ఆ ఆనందంలో, నా టెన్షన్ లో ఆ వర్క్ అయిపోయినప్పుడు ఆ ఆనందం నాకే తెలుసు, ఆ పొందిన వ్యక్తికే తెలుసు. అలా సార్తోనే అయింది సార్, నేను వెళ్తున్నా. 40 నిమిషాలు ధ్యానం చేయంటారు దేనికైనా సార్, సంకల్ప ధ్యానం. ఒక్క సెకండ్లో అయ్యే పని ఉంటే నేను 10 నిమిషాలు ధ్యానం చేస్తాను. ఇప్పుడు ఈ పని అయిపోవాలి. క్రాంతి వాసులు అంటావు, హాస్టల్ మాస్టర్స్ అంటావు, శక్తులు అన్ని ఉన్నాయి అంటావు. మరి అన్ని ఉన్నాయి అన్నప్పుడు ఈ పని ఆగద్దు కదా. నేను కరెక్ట్ లేనా, మీరు కరెక్ట్ లేరా చెప్పాలి సార్ అని మారం చేస్తా సార్తో. అందరు అంటారు రాత్రి సార్ చిన్న పిల్లలు ఆడుకున్నట్టు ఆడుకుంటారని. చుట్టుపక్కల మా గల్లీలో కూడా ధ్యానం ఉన్నది. ఒక వ్యక్తి బాగా తిట్టింది మేడం నన్ను. అసలు ఆమె తిట్లని చూస్తే నేను ఎట్లా అయిపోయినా అంటే, అరే ఇదేంటి మీకు ఇట్లా తిట్టడం, ఇంతవరకు సంబంధం, నా తప్పే లేదు అందులో. ఎట్లా ఇప్పుడు ఈమెను ఏమన్నా అంటే దేవుళ్ళు కొట్లాడినట్టు. నేను ధ్యానిని, ఆత్మస్వరూపం అంటుంది. మరి ఆమెతో కొట్లాడితే ఇంతవరకు కరెక్ట్. సైలెంట్ ఉన్న మౌనంగా, చెప్పరాని మాటలు వినరాని మాటలు ఒర్రి ఒర్రి చెప్పి వెళ్ళిపోయింది. సార్ ఇదేం మళ్ళా గోల, నా మైండ్ పని చేస్తలేదు, పని కడతలు వెళ్దాం రాజు. ఆ తుది శ్వాసలో అసలు నిజంగా మేడం సారు ఏదైనా మన మంచికే అనే దాంట్లో గొప్ప మీనింగ్ ఉంది. ఏదైనా మన మంచికే, మన ఓపికే, మన సహనం, మన మంచికి అన్నంత ఈజీ కాదు. మనం ఒక వ్యక్తి తిడుతున్నాడంటే కూర్చుండే స్టేజ్లో ఉన్నామా, కూర్చున్నా సారు కూర్చున్నాడు కదా, మరి స్టేజ్ మీద తిట్టంగా. ఆమె ముఖంని చూస్తున్నాడు, ఆమె బుగ్గల్ని చూస్తున్నాడు, ఆమె పెదాలని చూస్తున్నాడు, ఆమె ముఖారవిందం ఎంత బాగుందని వర్ణన చేస్తున్నాడు, టైం వేస్ట్ చేసుకుంటలేడు. మరి ఆ చెప్పిందని నేను ఫాలో కావాలి కదా. ఇలానే ఉన్నాం ఇద్దరం. మైండ్ పని చేస్తలేదు రాజు, పద కడతాలు వెళ్దాం అని అన్నా. వెళ్ళినాం. సార్ని కడతాలు పిరమిడ్లకు తీసుకొస్తున్నాము, అందరు కళ్ళు మూసుకోండి అన్నా. సార్కు దగ్గర కూర్చుంటాడు అలవాటు, చైర్ ఎప్పుడు ముందరే, ఇట్లా చెప్తాడు కదా సార్, ఇంకా దగ్గరికి రండి అంటాడు. దగ్గరనే కూర్చున్నాం, అయింది, కళ్ళు మూసుకున్నాం. అందరు కళ్ళు తెరవండి, సార్ వచ్చింది అన్నాడు. అప్పుడు సార్ ఇట్లున్నాడు, ఇట్లా చేతులు వాడేసిండు, ఇట్లా మెడలు వాడేసిండు. అమ్మ సార్, ఆమె తిట్లు నాకు దీనికి ఉపయోగపడ్డాయా. అసలు అప్పుడు ఎంత ఆనంద బాష్పాలు అనుకోవచ్చు, బాధ అనుకోవచ్చు. సార్ అలా చూస్తే ఏమో చెప్పుకుంటాను వచ్చిన సార్, నేను మీకు, నాకు ఇలా కనబడుతున్నారా మీరు. అయితే మీ దర్శనం కోసం నాకు అక్కడ తిట్లు దొరికినాయా, ఆమె తిట్టకపోతే నేను రాకపోదు, ఎప్పుడో తెలుస్తుండే.
నార్మల్గా మాస్టర్లు అందరు వచ్చినప్పుడు నేను వచ్చేదాన్ని. సాక్షాత్తు తుది శ్వాసను కూడా నాకు చూపించినవా సార్, అయితే ఎట్లా సార్ అని ఇట్లా దారలు పడ్డాయి మేడం నాకు సార్ని చూడంగానే. అప్పటి టైంలో కూడా సార్ ఇట్లా చేతులు ఆడతలేవు, ఇట్లా అన్నాడు, ఇట్లా కళ్ళ నీళ్ళని చూసి ఇట్లా ఇట్లా చెప్పిండు. అసలు ఇంకేం కావాలా మేడం ఈ జన్మకి? ఆనందాన్ని ఇచ్చాడు, అద్భుతాలు ఇచ్చాడు, బాధనిచ్చాడు, ఆ బాధలకి వెళ్ళడం ఇచ్చాడు. ఆ తుది శ్వాస కూడా ఒకరు తిడితే ఆగకుండా నన్ను అక్కడికి రప్పించాడు. ఏదైనా మన మంచికి అంటే బల్ల బుద్ధి చెప్తా మేడం, ఎవరేమన్నా ఏదైనా మన మంచికే, ఏదైనా మన మంచికి. ఒక కష్టం వచ్చినా మనదే, సుఖం వచ్చినా మనదే, ఒకరు తిట్టినా మన కోసమే, ఒకరు కొట్టిన ఒక చెంప దెబ్బేసినా మన కోసమే అని లేదు, మనం చదువుకునేది. ఆమె తిట్లకు నేను ఇన్ని ఆగిపోతే గురువు దొరికేది. నేను ఆమె మీద కసి పెంచుకోలే, ఆమెకు కోటి కోటి వందనాలు చెప్పాను, కోటి కోటి కృతజ్ఞతలు చెప్పాను. అందరూ అయ్యయ్యో ఆమె తిడితే పోయి ఆమెకు దండం పెడుతుంది, ఆమె ముక్కుతుంది, ఇదేంత పిస్తది. నేను పిస్స కాదమ్మా, ఆమె తిడితే నాకు గురు దర్శనం దొరికింది. లాస్ట్ తుది శ్వాసని నేను చూసుకోగలిగిన, అది కదా నా మంచికి అన్నది ప్రతిసారి ఏదైనా. అలా మేడం సార్తో అసలు ఏం చెప్పాలన్నా ఇంకా నాకు రావు, ఒకదాని ఇంకొకటి సీరియల్ గా రావు, ఏం చెప్పాలన్నా అర్థం కాదు, అన్ని ఉన్నాయి, బోల్డ్ అన్ని ఉన్నాయి సార్తో. నన్ను ఏ క్లాసులో చెప్పినా నన్ను మళ్ళీ మళ్ళీ చెప్పంటాను. ఏ ఊరికి పోయినా సార్తో ఇంత కనెక్ట్ ఉందా, ఏ పరుగులు తీస్తుంటే సార్ వచ్చింది, ఎందుకు ఉరుకుతున్నావు, నీ దగ్గరే ఉన్నా నేను, కూసో. ఎంత ఆడుకున్నంటే సార్ ఎంత శక్తి పొందినంటే, పక్కకు కూర్చున్నప్పుడు కూడా సార్ రూపాన్ని చూసుకున్నాను. సార్ పక్కనే ఉంటే సార్ ఇట్లా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తే కూడా సార్ కళ్ళల్లో ఒక సాయి బాబాని చూసింది, సాయి కళ్ళల్లో ఒక విష్ణు చక్రాన్ని చూసింది. అలా కళ్ళు, ఆ కళ్ళని ఇప్పుడు కూడా చూస్తా, కన్ను రెప్పలు కొట్టినట్టు చూసుకుంటాను నేను. అది ఫోటో అని అనుకోని ఎప్పుడు సార్ కూర్చొని ఉన్నట్టే రెప్పలు కదిలించినట్టు కనబడతాయి, నన్ను ఒకే తీరుగా చూస్తే ఈ రెప్పలు కొట్టినట్టు కనబడతాయి. అంత సార్కి అసలు ఆ అద్భుతమైన గురువు దొరకడం మనందరి అదృష్టం. మనమందరం బాగా ధ్యానం చేయాలి, ధ్యాన ప్రచారం చేయాలి, శాకాహారిగా కావాలి. ఇదొక్కటే సార్ కళ్ళ, మనం సార్కి ఇచ్చేది పిరమిడ్ జగత్, ధ్యాన జగత్, శాకాహార జగత్. ఇంతకు మించి మనం చేసేది ఏం లేదు మేడం. దీనికి నేను నువ్వు నాది నేను అన్నప్పుడు ఇన్ని ఆగిపోతాం, అంతా మనది అన్నప్పుడు ముందుకెళ్ళి. ఈ అవకాశం ఇచ్చిన మీ దంపతులకు వేల వేల కృతజ్ఞతలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఓకే మాస్టర్స్, మన ఛానల్కి సీనియర్ పిరమిడ్ మాస్టర్ గారైన విజయలక్ష్మి గారు భీమవరం నుంచి వచ్చారు మాస్టర్స్. మేడం గారు భగవద్గీత అధ్యయనం చేయబోతున్నారు మాస్టర్స్. ఓకే మేడం, ప్లీజ్ వెల్కమ్ మేడం, కంటిన్యూ యువర్ సెక్షన్ మేడం. థ్యాంక్ యూ మేడం. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. భగవద్గీత 2వ అధ్యాయము. ఓం అవినాశితు తద్విద్ధేన సర్వమిదం తతం వినాశమవ్యయస్యాస్య నకచ్చిత్ కర్తుమర్హతి. అర్జున, ఈ సమస్త ప్రపంచమును ఏ పరమాత్మ చేత వ్యాపింపబడి ఉన్నదో అది నాశరహితమై ఉన్నదని ఎరుగు. అన్యయమగు అట్టి ఆత్మకు వినాశనము ఎవడనూ కలుగ చేయజాలడు. అంతమంత ఇమే దేహ నిత్యస్యోక్త శరీరిణః అనాశినో ప్రమేయస్య తస్మా యుచ్ఛస్వ భారత. అర్జున, నిత్యుడును నాశరహితుడును అప్రమేయుడును అగు దేహి ఆత్మ యొక్క ఈ దేహములు నాశవంతములుగా చెప్పబడినవి.
ఆత్మ అశాశ్వతుడు. కాబట్టి ఆత్మను గూర్చి గాని దేహమును గూర్చి గాని శోకమును వదిలి నీవు యుద్ధము చేయుము. యయేనం వేత్తి హంతారం యచ్చైనం మన్యతే హతం ఉభౌ తౌ న విజానీతో నాయం హంతి న హన్యతే. ఎవడి ఆత్మను చంపువానినిగా ఎరుగునో లేక ఎవడు చంపబడు వానినిగా భావించునో వారిరువురును వాస్తవం ఎరిగిన వారు కాదు. యథార్థముగా ఈ ఆత్మ దేనిని చంపుటలేదు, దేని చేతను చంపబడటలేదు. ప్రజాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్యః శాశ్వతోऽయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే. ఆత్మ ఎప్పుడునూ పుట్టుటలేదు, చచ్చుటలేదు. ఇదివరకు లేకుండా మరల కొత్తగా కలుగువాడు కూడా కాదు, ఉండి మరల లేకుండువాడు కూడా కాదు. ఇతడు జనన మరణములు లేనివాడు, శాశ్వతుడు, పురాతనుడు. శరీరము చంపబడినను ఇతడు చంపబడుటలేదు. వేదా వినాశినం నిత్యం యయేనమజమవ్యయం కథం స పురుష పార్థ కంఘాతయతి హంతికం. అర్జున, ఈ ఆత్మ ఎవరు జనన మరణములు లేనివానిగను నాశరహితునుగను నిశ్చయిగను ఎరుగునో అట్టి వాడెట్లు ఒకనిని చంపగలడు, తాను చంపగలడు. వాడెట్ల ఒకరిని చంపించగలడు, తాను చంపగలడు. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాని విహాయ జీర్ణాని అన్యాని సంయాతి నవాని దేహి. చిరిగిపోయిన పాత బట్టలను విడిచి మనుజుడు ఇతరములకు కొత్త బట్టలు ఎట్లా ధరిస్తూ ఉన్నాడో అట్లే దేహియగు ఆత్మ శిథిలములైన పాత శరీరములను వదిలి ఇతరములకు కొత్త శరీరములను ధరిస్తూ ఉన్నాడు. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నచైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుతః. ఈ ఆత్మ ఆయుధములెవియు ఛేదింపజాలవు, అగ్ని దహింపజాలదు, నీరు తడుపజాలదు, గాలి జాలదు. అచ్చేద్యోయమదాహ్యోయం అక్లేద్యో శోషయేవ చ నిత్యః సర్వగతస్థాణుః అచలోయం సనాతనః. ఈ ఆత్మ ఛేదింపబడజాలడు, దహింపబడజాలడు, తడుపబడజాలడు, ఎండిప్పబడజాలడు. ఇతడు నిత్యుడు, సర్వవ్యాపి, స్థిరస్వరూపుడు, నిశ్చలుడు, పురాతనుడు. అవ్యక్తోయమచింత్యోయం అవికార్యోయముచ్యతే తస్మాదేవం విదిత్వైనం నానుశోచితుమర్హసి. ఈ ఆత్మ ఇంద్రియములకు గోచరము కానివాడు, మనస్సుచే చింతింప శక్యము కానివాడు, వికారములు పొందింపదగనివాడు అని చెప్పబడుచు ఉన్నారు. కావున ఈ ప్రకారముగా తెలుసుకొని నీవు దుఃఖింపతగవు. అథ చైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతం తథాపి త్వం మహాబాహో నైనం శోచితుమర్హసి. ఓ అర్జున, ఒకవేళ ఈ ఆత్మ దేహముతో పాటు నిరంతరము పుట్టుచు చచ్చుచు ఉండువాడని తలంచినను అట్టి స్థితి యందు కూడా నీవి ప్రకారము శోకించుట తగదు. జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యార్థే నత్వం శోచితుమర్హసి. ఒకవేళ నీవు ఆత్మను చావు పుట్టకలు కలవానినిగా తలంచదవేని అంతట పుట్టినవానికి చావు తప్పదు, చచ్చిన వానికి పుట్టక తప్పదు. తప్పనిసరిగా ఈ విషయమున నీవిక శోకించుట యుక్తము కాదు. అవ్యక్తాదీని భూతాని
వ్యక్తమధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్ర కా పరిదేవనా. ఓ అర్జున, వారాని కోట్లన్నీయు పుట్టకకు పూర్వము కనబడియు కనపడకయు పుట్టిన పిదప దేహముతో కూడి కనబడుచును మరణించిన పిదప మరల కనబడకయు ఉండుచున్నవి. అట్టి వాని విషయమై శోకింపనేలా. మొదట కనపడక మరల కనపడి తిరిగి అంతరించిపోవు భ్రాంతి రూపముల నీ దేహముల కొరకై దుఃఖింపనేలా అని భావము. లేక ఆదియందు ఏ అవ్యక్త రూపము కలిగి ఉన్నదో అట్టి అవ్యక్త రూపమునే తిరిగి అంచెమున ధరించుచుండ ఇక దానికై శోకింపనేలా అనియు చెప్పవచ్చును. ఆశ్చర్యవత్ పశ్యతి కచ్చిదేనం ఆశ్చర్యవద్వదతి తథైవ చాన్యః ఆశ్చర్యవచ్చైనమన్య శృణోతి శ్రుత్వాప్యేనం వేద న చైవ కశ్చిత్. ఈ ఆత్మను ఒకనొకడు ఆశ్చర్యమైన దాని వలె చూచుచూ ఉన్నాడు, మరి ఒకడు ఆశ్చర్యమైన దాని వలె దీనిని చూచి చెప్పుచూ ఉన్నాడు. అట్లే వేరొకడు ఆశ్చర్యమైన దానిని వలె దీనిని గూర్చి వినుచు ఉన్నాడు. అట్లు వినియు చూచుయు చెప్పియు కూడా ఒకడును దీనిని సరిగా తెలుసుకొనటలేదు. సాక్షాత్తుగా అనుభవింపగలుగు వారు అరుదని భావము. దేహి నిత్యమవధ్యోయం దేహే సర్వస్య భారత తస్మా సర్వాణి భూతాని తత్వం శోచితుమర్హసి. అర్జున, సమస్త ప్రాణి కోట్ల యొక్కయు దేహములందు నివసించి ఉన్న ఈ ఆత్మ ఎన్నడూనూ చంపబడడు. కావున ఏ ప్రాణిని గూర్చి నీవు శోకింపదగదు. స్వధర్మమపి చావేక్ష న వికంపితుమర్హసి ధర్మ్యాద్యుద్ధా శ్రేయోన్యత్ క్షత్రియస్య న విద్యతే. మరియు అర్జున, స్వకీయమగు క్షత్రియ ధర్మమును విచారించుకునయు యుద్ధమునకు వెలిదీయట నీకు సరి అయినది కాదు. ఏలయనిన క్షత్రియునకు ధర్మయుద్ధము కంటే శ్రేయస్కరమైనది మరి ఒకటి లేదు కదా. యదృచ్ఛయా చోపపన్నం స్వర్గద్వారమపావృతం సుఖిన క్షత్రియా పార్థ లభంతే యుద్ధమీదృశం. అర్జున, అప్రయత్నముగానే లభించునట్టిదియు తెరవబడిన స్వర్గద్వారము వంటిదియు స్వర్గమును కలుగచేయునదియు అగు ఇట్టి యుద్ధమును ఏ క్షత్రియులు పొందుదురో వారు నిక్కముగా సుఖవంతులే అగుదురు. అథ చేత్వమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి తతస్వధర్మం కీర్తించ హిత్వా పాపమవాప్స్యసి. ఇక నీవు ధర్మయుక్తమగు యుద్ధమును చేయకుండు అనేనేని దానిచే నీవు స్వధర్మమును నిరసించిన వాడవై కీర్తిని పోగొట్టుకొని పాపమును పొందగలవు. అకీర్తిం చాపి భూతాని కథయిష్యంతి తే వ్యయాం సంభావితస్య చాకీర్తి మరణాదతిరిచ్యతే. మరియు లోకులు నీ యొక్క అపకీర్తిని చిరకాలము వరకు చెప్పుకొనుచుందురు. గౌరవముగా బతికిన వానికి అపకీర్తి చావు కంటెను అధికమైనది. భయద్రణాదు పరతం మన్యంతే త్వా మహారథా ఏషాం చత్వం బహుమతో భూత్వా యాస్యసి లాఘవం. మరియు ఇంతవరకు ఏ మహారథులందు నీవు ఘనముగా భావింపబడుచుంటివో వారెల్లరూ నిన్నిప్పుడు చులకన చేసి భయముచే యుద్ధము నుండి మరలిని వానినిగా నిన్ను తలంతురు. అవాచ్యవాదాంచ బహూన్ వదిష్యంతి తవాహితాః నిందంతస్తవ సామర్థ్యం తతో దుఃఖతరం ను కిం. ఇంతేకాక అంతటా శత్రువులు నీ యొక్క సామర్థ్యమును దూషించుచు పెక్కు దుర్భాషణములను కూడా పలుకగలరు. దానిని మించిన దుఃఖము ఏమి కలదు. హతో వా ప్రాప్స్యసే స్వర్గం
जित्वा वा भोक्षसे महीम् तस्मादुत्तिष्ठ कौन्तेय యుద్ధాయ కృత నిశ్చయ. అర్జున, ఒకవేళ నీవి ధర్మయుద్ధమునందు శత్రువులచే చంపబడినచో స్వర్గమును పొందెదవు. అట్లా కాక నీవే జయించినచో భూలోక రాజ్యమును అనుభవించదవు. ఈ ప్రకారముగా రెండు విధములు మేలే. కావున లెమ్ము, యుద్ధమునకు సంసిద్ధుడు కమ్ము. సుఖ దుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ తతో యుద్ధాయ యుజ్యస్వ నైవం పాపమవాప్స్యసి. సుఖ దుఃఖముల యందును లాభ నష్టముల యందును జయాపజయముల యందును సమబుద్ధి కలిగి యుద్ధమునకు సంసిద్ధుడవగుము. ఇట్లు చేసితివేమి నీకు పాపములు పొందకుందువు. ఏషా తే భీత సాంఖ్యే బుద్ధిర్యోగే త్విమాంశ్రణు బుద్ధ్యా యుక్తో యయా పార్థ కర్మబంధం ప్రహాససి. అర్జున, ఇంతవరకు సాంఖ్యశాస్త్రమును చెప్పబడిన ఆత్మతత్వ నిశ్చయమును తెలిపి ఉంటిని. ఇక యోగ శాస్త్రమందలి కర్మ సంబంధమైన వివేకము నీకు తెలుపబోచున్నాను అని దానిని ఎరింగినచో నీవు కర్మబంధము నుండి లెస్సగా విముక్తుడువు కావలవు. కాబట్టి శ్రద్ధతో ఆలకింపుము. నేహాభిక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. ఈ కర్మయోగము ప్రారంభింపబడినది నిష్ఫలం ఎన్నటికీ కానేరదు. పూర్తి అగుటకు ముందుగా ఏ కారణము చేనైనా మధ్యలో నిలిచిపోయినను దోషము లేదు. కర్మయోగానుష్ఠానమును ధర్మము ఒకంతైనను గొప్పదైన జనన మరణ ప్రవాహ రూపమైన సంసార భయము నుండి రక్షించుచు ఉన్నది. వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురు నందన బహుశేఖాహ్యనంతాచ బుద్ధయో వ్యవసాయినాం. అర్జున, ఈ కర్మయోగానుష్ఠానము నిశ్చయముతో కూడిన బుద్ధి ఒక్కటియే. నిశ్చయము లేని వారుల యొక్క బుద్ధులు పలు విధములుగాను అనంతములుగాను ఉన్నవి. యామిమాం పుష్పితాం వాచం ప్రవదంచ విపచ్చితః వేదవాదరత పార్థ నాన్యదస్తీతి వాదినః కామాత్మన స్వర్గపర జన్మ కర్మ ఫలప్రదాం క్రియా విశేష బహుళాం భోగైశ్వర్య గతిం ప్రతి భోగైశ్వర్య ప్రసక్తానాం దయాపహృత చేతసాం వ్యవసాయాత్మిక బుద్ధి సమాధౌ న విధీయతే. అర్జున, వేదములందు ఫలములు తెలుపు భాగములు ఇష్టము గలవారును అందు చెప్పబడిన స్వర్గాది ఫలితము కంటే అధికమైన వేరొకటి ఏదీ లేదని వాదించువారును, విషయవాంఛలతో నిండిన చిత్తము కలవారును, స్వర్గాభిలాషులునగు అల్పజ్ఞులు జన్మము కర్మము తత్ఫలము నొసంగునదియు భోగైశ్వర్య సంపాదనకై వివిధ కర్మకలాపములతో కూడినదియు ఫలశూన్యమైనదియు ఏ వాక్యమును చెప్పుచు ఉన్నారో దానిచే అపహరింపబడిన చిత్తము కలవారును, ఆ వాక్యమును నమ్మి దృశ్య వ్యామోహమునందు పడువారును, భోగైశ్వర్య ప్రియులునగు జనులకు దైవధ్యానమందు సమాధి నిష్టయందు నిశ్చయమైన ఏకాగ్రమైన బుద్ధి కలుగదు. త్రైగుణ్య విషయ వేద నిస్త్రైగుణ్యో భవార్జున నిద్వంద్వో నిత్య సత్వస్తో నిర్యోగక్షేమ ఆత్మవాన్. అర్జున, వేదములు అందరి పూర్వభాగమగు కర్మకాండము త్రిగుణాత్మకమగు సంసార విషయములను తెలుపునదిగానున్నవి. నీవు త్రిగుణములను వదిలిన వాడువును, ద్వంద్వములు లేని వాడువును, నిరంతరము శుద్ధతత్వమును ఆశ్రయించిన వాడువును, యోగక్షేముల దృష్టి లేని వాడువును, ఆత్మజ్ఞానివియు కమ్ము. యవానర్థముదపానే సర్వత సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు
బ్రాహ్మణస్య విజానతః. స్నానపానాదులకు ఉపయుక్తమగు స్వల్ప జలము గల బావి మొదలగు వాని ఎంత ప్రయోజనము కలదో అంత ప్రయోజనము అంతటను నీటితో నిండి ఉన్న మహత్తర జల ప్రవాహమునందు ఇమిడి ఉన్న చందమున వేదములందు చెప్పబడిన సమస్త కర్మములందును ఎంత ప్రయోజనము కలదో అంత ప్రయోజనము పరమాత్మ తత్వము నెరిగిన బ్రహ్మనిష్ఠునకు బ్రహ్మానందమును ఇమిడి ఉన్నది. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భూః మా తే సంగోస్త్వ కర్మణి. అర్జున, నీవు కర్మ చేయటయందే అధికారము కలదు. కర్మ ఫలమును ఆశించుటయందు ఏనాడును నీకు అధికారము లేదు. కర్మ ఫలములకు నీవు కారణభూతుడు కాకుము. మరియు కర్మలను మానుటయందును నీకు ఆసక్తి కలగకుండుగాక. యోగస్థః కురు కర్మాణి సంఘం త్యక్త్వా ధనంజయ సిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. అర్జున, నీవు యోగనిష్టయందుండి సంఘమును త్యజించి కార్యము ఫలించినను ఫలించకపోయినను సమానముగా ఉన్నవాడవై కర్మలను చేయుము. అట్టి సమత్వ బుద్ధియే యోగమనబడును. దూరేణాహ్యవరం కర్మ బుద్ధి యోగ ధనంజయ బుద్ధౌ శరణమన్విచ్య కృపణాఫల హేతవః. పైన తెలిపిన సమత్వ బుద్ధితో కూడిన నిష్కామ కర్మము కంటే ఫలాపేక్షతో కూడిన కామ్య కర్మము చాలా తక్కువైనది కదా. కావున సమత్వ రూపమైనట్టి నిష్కామ కర్మానుష్ఠాన బుద్ధిని నీవు ఆశ్రయింపుము. ఫలమును కోరువారు అల్పులు, దీనులు. బుద్ధియుక్తో జహాతీహ ఉభే సుకృత దుష్కృతే తస్మాద్యోగాయ యుజ్యస్వ యోగ కర్మసు కౌశలం. సమత్వ బుద్ధి కలవాడు పాపపుణ్యములు రెండింటిని ఈ జన్మయందే తొలగించుకొనుచున్నాడు. కావున ఇట్టి సమత్వ బుద్ధి యుక్తమగు నిష్కామ కర్మయోగము కొరకు ప్రయత్నింపుము. కర్మలయందులి నేర్పరితనమే యోగమనబడును. కర్మజం బుద్ధియుక్తా హి ఫలం త్యక్త్వా మనీషిణః జన్మబంధ వినిర్ముక్తాః పదం గచ్చంచ నామయం. సమత్వ బుద్ధితో కూడిన వివేకవంతులు కర్మములను అనర్చుచున్నను వాని ఫలమును త్యజించి వైచి జనన మరణ రూపముగు బంధముల నుండి విడుదల పొందిన వారై దుఃఖరహితముగు మోక్ష పదవిని పొందుచు ఉన్నారు. యదా తే మోహ కలిలం బుద్ధిర్యతి తరిష్యతి తదా గంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శ్రుతస్య చ. అర్జున, నీ బుద్ధి ఎప్పుడు అజ్ఞానమును మాలిన్యమును దాటివేయునో తొలగించుకొని పరిశుద్ధమగునో అప్పుడిక వినవలసిన దానిని గూర్చియు వినిన దానిని గూర్చియు నీవు విరక్తి కలిగి ఉండుము. శృతి విప్రతిపన్నాతే యదా స్థాస్యతి నిశ్చలా సమాధావచలా బుద్ధి తదా యోగమవాప్స్యసి. నానా రకములకు శ్రవణాదులచే కలత చెంది ఉన్న నీ బుద్ధి ఎప్పుడు చెలింపనిదై పరమాత్మ ధ్యానమందు స్థిరముగా నిలచియుండునో అప్పుడు నీవు ఆత్మ సాక్షాత్కారమును పొందగలవు. అర్జున ఉవాచ స్థిత ప్రజ్ఞస్య కా భాష సమాధిస్తస్య కేశవ స్థితధీ కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిం. సమాధి యందున్న స్థిత ప్రజ్ఞుడగు జీవన్ముక్తుని అతని యొక్క లక్షణాలు ఎట్లా మాట్లాడుతాడు, ఏ రీతిగా ఉంటాడు, ఎట్లా సంచరిస్తాడు. శ్రీ భగవానువాచ ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థిత ప్రజ్ఞస్తదోచ్యతే. అర్జున, ఎప్పుడు మనుషుడు తన మనస్సునందున్నట్టి కోరికలన్నిటినీ సంపూర్ణముగా వదిలివేయునో
మరియు ఆత్మయందే ఆత్మచే నిర్మల చిత్తముతో నిరంతరము సంతుష్టిని పొందుచుండును. అప్పుడు అతడు స్థిత ప్రజ్ఞుడని చెప్పబడును. దుఃఖేష్వను దిగ్రమనాః సుఖేషు విగత స్పృహః పీతరాగ భయక్రోధః స్థిత ధీర్మునిరుచ్యతే. సుఖములయందు కలతనందని మనస్సు గలవాడును, సుఖములందు ఆసక్తి లేనివాడును, అనురాగము భయము కోపము తొలగినవాడునగు ఆత్మ మననశీలుడు స్థిత ప్రజ్ఞుడని చెప్పబడును. యస్సర్వత్రా నభిస్నేహః తత్తత్ప్రాప్య శుభాశుభం నాభినందతి నద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. ఎవడు సమస్త విషయములందును దేహ బంధు భోగాదుల యందును అభిమానము లేకయుండును, ఆయా ప్రియాప్రియములను సంభవించినను సంతోషమును గాని ద్వేషమును గాని పొందకుండును, అట్టి వాని జ్ఞానము మిగుల స్థిరమైనది యగును. అట్టివాడే స్థిత ప్రజ్ఞుడు. యదా సంహరతే చాయం కూర్మోంగానీవ సర్వసా ఇంద్రియాణింద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. తాబేలు తన అవయవములను లోనికి ముడుచుకున్నట్లు యోగి ఎప్పుడూ తన ఇంద్రియములను ఇంద్రియార్థములకు విషయముల నుండి సర్వత్రా వెనుకకు మరల్చుచుండును, అప్పుడు అతని జ్ఞానం మిగిల స్థిరమైనది యగును. అతడు స్థిత ప్రజ్ఞుడగును. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవజ్యం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. శబ్దాది విషయములను స్వీకరింపనట్టి జీవులకు ఆ విషయమును తొలగుచున్నవే కాని వాని కూర్చిన వాసన పోవటలేదు. పరమాత్మను దర్శించినచో ఆ వాసనయు విషయములతో పాటు తొలగిపోవుచున్నది. యతతో హ్యపి కౌంతేయ పురుషస్య విపచ్చితః ఇంద్రియాణి ప్రమాదీని హరంతి ప్రసవం మనః. అర్జున, ఇంద్రియములు మహాశక్తివంతములైనవి. ఎందుకంటే ఆత్మావలోకను కొరకు యత్నించుచున్నట్టి విద్వాంసుడకు మనుషుని యొక్క మనస్సును కూడా అది బలత్కారముగా విషయములపైకి లాక్కొని పోవుచున్నది. తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః వసేహి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. బలవంతముగా అట్టి ఇంద్రియములన్నింటినీ చక్కగా వశపరుచుకొని సాధకుడు మనస్థిరత్వము సమాధి కలవాడై నాయందే ఆత్మయందే ఆసక్తమైన మనస్సు కలిగి ఉండవలెను. ఎందుకంటే ఎవని ఇంద్రియముల స్వాధీనమునందుండునో అతని జ్ఞానమే సుస్థిరమై వెలగును. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషుపజాయతే సంగా సంజాయతే కామః కామా క్రోధోభిజాయతే క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతి విభ్రమః స్మృతిభ్రంశ బుద్ధినాశో బుద్ధినాశాత్ ప్రణశ్యతి. మనుషుడు శబ్దాది విషయములను చింతించుచుండుట వలన ఆ విషయములందు ఆసక్తి జనించుచు ఉన్నది. అట్టి ఆసక్తి చే దాని యందు అతనికి కోరిక ఉదయించుచున్నది. ఆ కోరిక వలన కోపము పుట్టుచు ఉన్నది. కోపము వలన అవివేకము, అవివేకము వలన మరుపు, మరుపు వలన బుద్ధి నాశనము క్రమముగా సంభవిస్తూ ఉన్నవి. బుద్ధి నాశనము చే తుదకు పూర్తిగా చెడినవాడగుచున్నాడు. రాగద్వేష వియుక్తైస్తు విషయానింద్రియైశ్చరన్ ఆత్మవస్మేర్విధేయాత్మ ప్రసాదమధిగచ్చతి. కానీ స్వాధీనమైన మనస్సు కలవాడు రాగద్వేష రహితములను తనకు ఆధీనములై ఉన్నవి అనగు ఇంద్రియములచే దేహత్రయోపయుక్తములగు అన్నపానాది విషయములను అనుభవించుచున్నవాడైనను మనోనిర్మలత్వమును మనశ్శాంతిని పొందుచూ ఉన్నాడు. ప్రసాదే సర్వ దుఃఖానాం హానిరస్యోపజాయతే
ప్రసన్నా చేతసో హ్యాసు బుద్ధి పర్యవతిష్టతే. మనోనిర్మలత్వము కలుగగా దాని వలన మనుషులకు సమస్త దుఃఖములను ఉపశమించిపోవచ్చున్నవి. నిర్మల మనస్సునకు బుద్ధి శీఘ్రముగా పరమాత్మయందు స్థిరత్వమును చెందుచూ ఉన్నది. టైం అయిపోయిందమ్మా. ఇంకా 5 శ్లోకాలు ఉన్నాయి. 5 శ్లోకాలు కంప్లీట్ ఆ, చేయమంటారా? ఎంత ఎంత టైం పడుతుంది మేడం? 5 నిమిషాలు చెప్పండి. కంప్లీట్ అయిపోతుంది అధ్యాయం. చెప్పండి. నాస్తి బుద్ధిరయుక్తస్య న చాయుక్తస్య భావనా న చ భావయతః శాంతిః అశాంతస్య కుతః సుఖం. ఇంద్రియ నిగ్రహము మనస్సంయమము లేని వానికి వివేక బుద్ధి కలగదు. ఆత్మచింతనయు సంభవింపనేరదు. ఆత్మచింతన లేని వానికి శాంతి లభించదు. శాంతి లేని వానికి సుఖము ఎక్కడ నుండి వస్తుంది? ఇంద్రియాణం హి చరతాం యన్మనోను విధీయతే తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నామమిమాంభసి. విషయముల యందు ప్రవర్తించుచున్న ఇంద్రియములలో దానిని మనస్సు అనుసరించి పోవుచున్నదో అది మనుషుని యొక్క వివేకమును జలమందు ఓడను ప్రతికూల వాయువు పెడదానికి లాగుకొని పోవునట్లుగా హరించి వేయుచున్నది. తస్మాయుచ్ఛస్య మహాబాహో నిగ్రహీతాని సర్వశః ఇంద్రియాణింద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. కాబట్టి అర్జున, ఎవడు తన ఇంద్రియములను విషయములపైకి పోనీయక సర్వవిధములను అరికట్టుచున్నాడో అతని జ్ఞానము మిగుల స్థిరమై ఉండును. యాని సా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి యస్యాం జాగ్రతి భూతాని సాని సా పశ్యతో మునేః. సమస్త ప్రాణులకును సామాన్య జనులకు ఏది పరమాత్మ తత్వము రాత్రి దృష్టిని గోచరము కాకయున్నదో దాని యందు ఇంద్రియ నిగ్రహ పరునకు యోగి మేలుకొని ఉండును. ఆత్మావలోకనము చేయుచుండిన దేని యందు ఏ శబ్దాది విషయముల యందు ప్రాణులు మేలుకొనుచున్నారో ఆసక్తితో ప్రవర్తించుచున్నారో అది విషయజాలము. పరమాత్మ తత్వమును దర్శించు మునీంద్రులకు రాత్రిగా ఉండును, దృష్టి గోచరము కాక ఉండును. ఆపూర్యమాణమచల ప్రతిష్టం సముద్రమాప ప్రవిశంతి యద్వత్ తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే సశాంతిమాప్నోతి న కామకామి. జలముచే సంపూర్ణముగా నిండింపబడినది నిశ్చలమైనది సముద్రమున నదీ జలము మున్నగున ఏ ప్రకారము ప్రవేశించుచున్నవో ఆ ప్రకారమే భోగ్య విషయములన్నీయు ఏ బ్రహ్మనిష్ఠుని పొంది అతన్ని వికృతము చేయలేక అణిగిపోవచ్చున్నవో అతడే శాంతిని పొందును గాని విషయాసక్తి కలవాడు కాదు. విహాయ కామాన్య సర్వాన్ ఉమాం చరతి నిస్పృహః నిర్మమో నిరహంకారః సశాంతిమధి గచ్చతి. ఎవడు సమస్తములైన కోరికలను శబ్దాది విషయములను త్యజించి వాని యందే మాత్రము ఆశ లేక అహంకార మమకార వర్జితుడై ప్రవర్తించుచుండును అట్టివాడే శాంతిని పొందుచూ ఉన్నాడు. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వా స్యామంత కాలేపి బ్రహ్మ నిర్వాణ మృచ్చతి. ఇది శ్రీమద్ భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగ శాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే సాంఖ్య యోగో నామ ద్వితీయోధ్యాయః. హరి ఓం తస్సత్. ఓకే మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి వచ్చి ఎంతో ఆత్మజ్ఞానాన్ని అందించినందుకు థ్యాంక్ యూ మాస్టర్స్.